ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినటానికి ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మాట కొరకు చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కానీ చాలామందికి ఈ దేవుని మాట కన్నా మరొక రకమైన మాట ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆశ కూడా ఉంది. అంటే ఎంతసేపు మేము మారడమే చెప్తారా, దేవుడు మారడా? దేవుడు మారతాడా? ఖచ్చితంగా మారడు. మారని దేవుడని మనకు తెలుసు. అందుకనే ఆ మార్పు లేని ఆ దేవుని యొక్క సంపూర్ణతను మనందరము కూడా అర్థం చేసుకొని దేవునిలో ఎదగటం దేవుని యొక్క చిత్తం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం చూస్తే 21:44 మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అనెను. ఎవని మీదైతే పడుతుందో, ఎవరు? యేసుక్రీస్తు మీద చాలామంది వచ్చి పడతారు. వాళ్ళందరూ కూడా మార్పు చెందుతారు. కానీ యేసు ఎవడి మీదైతే పడతాడో, నిజంగా దేవుని యొక్క మాట కరెక్ట్గా ఎవరి మీదైతే పడుతుందో వాళ్ళు ఏమవుతారట? నలిచేయబడతారు. దేవుని యొక్క మాట చేత పట్టబడకుండా దేవుని దగ్గరికే వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని సేవలోకి వచ్చి, సంఘంలోకి వచ్చి, సేవకుల దగ్గరికి వచ్చి పడితే వచ్చే మార్పు దేవుడు కోరుకున్న మార్పు అయితే కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుని యొక్క ఆలోచనను పరిపూర్ణంగా గుర్తించగలిగి, దేవుని ఉద్దేశాన్ని స్పష్టంగా చూడగలిగి, దేవుని యొక్క అంతర్యంలోకి వెళ్ళి మన గురించినటువంటి దేవుని ఆలోచన ఏమై ఉందో దాన్ని మనం ప్రతిసారి పరీక్షించుకోబద్దులమై ఉన్నాం. మరి నేర్చుకుంటున్నటువంటి ఆ భక్తిలో ఒక భాగం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత క్రైస్తవులందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి విషయాలు రెండు. ఒకటి మందిరము, రెండు వాక్యము. వాక్యము అని అంటే మరి చదివే వాక్యం కాదు, బైబిల్ని ఎంత ఇష్టంగా చూసుకుంటారంటే చాలా జాగ్రత్తగా పట్టుకోవటం. దీనికి బట్టలు వేసుకోకపోయినా కొంతమంది కవర్ వేస్తారు. దీన్ని చాలా జాగ్రత్తగా, దీన్ని అస్సలు నలగకుండా చూసుకుంటారు. దీన్ని ఎంత జాగ్రత్తగా దాయాలో అంత మంచి ప్లేస్లో ఆ గూట్లో ఉండే బొమ్మలన్నీ తీసేసి అక్కడ ఇది పెట్టి దీన్ని ఆరాధించటం, దాన్ని మొక్కటం, తల కింద పెట్టుకోవటం. సూట్ కేసులో ఫస్ట్ అందరికన్నా ముందు ఇదే పెడతారు, కనపడకుండా కూడా ఉండాలన్న ఏదో ఉద్దేశం. చాలా అంటే చర్చికి వెళ్ళటం, బైబిల్ కొనుక్కోవటం, ఈ రెండు కూడా వాళ్ళకి చాలా ప్రశస్తమైనటువంటి విషయాలుగా చాలామందికి ఆశపడతారు. దానిలో ఇంకొంతమంది యొక్క ఆశ ఏంటంటే దేవుని యొక్క మాటను వాళ్ళకి కావలసినట్లుగా వినటానికి, కావలసినట్లుగా చదవటానికి, కావలసినట్లుగా వెతుక్కోవటానికి కూడా వాళ్ళు అత్యధికమైనటువంటి ఆసక్తిని చాలామంది కలిగి ఉంటారు. ఈ మూడింటి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దేవుని యొక్క మాటతో వారి జీవితానికి కావలసినటువంటివి ఏవైతే దొరుకుతాయో వాటిని పట్టుకోవటానికి ఇష్టపడతారు. కానీ బైబిల్ ఎలాంటిదంటే నీకు నచ్చినట్టుగా దాన్ని వాడుకోవటం కాదు, ఆ వచనాన్ని దేవునికి ఇష్టమైన రీతిగా సిద్ధపరచుకోవటం అనేది దేవుడు కోరుకునేటువంటి లక్ష్యం. ఆ మాట చాలామందికి తెలియనంత వరకు కూడా భక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. అంటే జీవితంలో భక్తి ఒక భాగం ఉంటుంది తప్ప భక్తి జీవితం ఉండదు. సో జీవితంలో భక్తిని ఆదివారం మాత్రమే, మంగళవారం మాత్రమే, శుక్రవారం మాత్రమే ఒక రోజుకు పరిమితం చేయటం ఇతర సాంప్రదాయాల భక్తి, క్రైస్తవ భక్తి కాదు. భక్తియే జీవితంగా బ్రతకటం క్రైస్తవ్యం కోరుకునేటువంటి పద్ధతి. కాబట్టి ఆ చక్కటి పద్ధతి యొక్క జీవితాన్ని ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగానే ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నట్లయితే ఆ కోరుకునే జీవితం యొక్క ముఖ్యమైన పద్ధతుల్లో ఒక విషయం ఏంటంటే శరీరం యొక్క ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి అని నేర్చుకుంటున్నాం. అంటే శరీరాన్ని, మొత్తం బాడీని యేసు ప్రభువుకు ఉపయోగపడేలాగా, దేవునికి ఉపయోగపడేలాగా, దేవుని ఆత్మకార్యాలకు ఉపయోగపరుచుకునేలాగా ఎలా సిద్ధపరచాలి అనేటువంటి విషయాన్ని మనము అప్పగించుకునేటప్పుడు మన బాడీని ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉండి మరణించేటప్పుడు పాతి పెట్టడానికి ఏ శరీరం అయితే ఉపయోగిస్తావో ఆ శరీరాన్ని ఖచ్చితంగా దేవునికి ఉపయోగపడే రీతిగా దాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటాడు. అలాంటి జీవితం జీవించాలి అనటానికి కొద్ది మందికే ఇష్టం ఉంటుంది, అందరికీ ఇష్టం ఉండదు. మనకు నచ్చిన జీవితం జీవించాలనుకుంటామా, దేవునికి నచ్చిన జీవితం జీవించాలనుకుంటామా? జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం కోరుకుంటారు? మనం ఉన్నాం కాబట్టి మనకి ఇష్టం లేకుండా దేవుని ఇష్టం నెరవేర్చమంటే ఎలాగవుద్దండి అని అంటారు.
అందుకే దేవుని ఇష్టం కోసం మొట్టమొదటిగా మన స్వంతాన్ని మనం ఏమవ్వాలి, కోల్పోగలగాలి. రెండవది, దేవుని కోరికల కోసం నా కోరికల్ని నేను కూడా ఏం చేయాలి, మార్చగలగాలి. మూడవది, దేవుని చిత్తం కోసం నా స్వంతాన్ని నేనేం చేయగలగాలి, నా సొంత ఓన్ని వదిలిపెట్టగలగాలి. నాలుగవది, దేవుని ఆలోచన కోసం నా అభిప్రాయాలను కూడా నేను మార్చుకోవడానికి ఇష్టపడగలగాలి. ఈ 4 విషయాలు విన్న తర్వాత మీకు ఎవరికైనా మనము మన కోసం బతకటానికి కష్టంగా ఉంది అని ఏమైనా అనిపించిందా? మన కోసం బతకడం అనేది చాలా కష్టమే అని అనిపిస్తుంది కదా. అంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళిన తర్వాత మీ అభిప్రాయం మారచ్చు. మారకుండా ఉండడానికే ప్రయత్నించేయండి. ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంది, ఒకసారి మారిపోతాం ఏంటి, మార్చుకోవద్దు. కానీ వినేటప్పుడు లోపల ఏమైనా దేవుడు పనిచేస్తాడేమో వినటానికి కూడా ఓపిక పట్టండి. 5వ విషయం చెప్తున్నాను. దేవుని సంతోషం కోసం నా సంతోషాన్ని నేను వదిలేవేయగలగాలి. దేవుని సంతోషం కోసం నా సంతోషాన్ని నేనేం చేయాలి, కొంచెం గట్టిగా చెప్పండి, ఏమవ్వదు. దేవునికి ఇది సంతోషం అని తెలిస్తే నా సంతోషాన్ని వదిలేయగలనా? నా ప్రభువుని సంతోషపరచడం కోసం నేను ఇది వదిలేయాలి అని నాకు చెప్తే నేను వదిలేసుకోగలనా? నా ప్రభువు ఇది కోరుకుంటున్నాడని నాకు తెలిస్తే ఆయన కోరికకు నా కోరికను వదులుకోగలిగినట్లు నా సంతోషాన్ని పూర్తిగా నేను వదిలేయగలనా? ఆలోచించండి ఒకసారి. దేవుని యొక్క సంతోషం కోసం నా బలము లెక్క నా సంతోషాన్ని నేను వదిలేయటానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో ఈరోజు కొంచెం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మ్యాథ్యూ 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం, 51. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము చెప్పాడండి యేసు ప్రభు. నీ కత్తి వరలో పెట్టేసుకో. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఓకే. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరుగునని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. యేసు ప్రభువుకి ప్రార్థన చెయ్యగలిగిన వాడు, ప్రార్థన చేస్తే దేవుడు అతని కోసం ఒక పవర్ఫుల్ ఆర్మీని 12 సైన్య వ్యూహాలని పంపగలిగిన వాడు. ఓకే, అతను ప్రార్థన చేయగలడా లేదా? అంత డీప్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ప్రార్థన చేయగలడా లేదా? చేస్తాడు. చేస్తే దేవుడు అతని ప్రార్థన వింటాడా లేదా? వింటాడు. వింటే అతని ప్రార్థనకు సమాధానం వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వాక్యం నెరవేరాలి అని అక్కడ ఉంది. ఏంటా వాక్యం? యేసు ప్రభువు సర్వజనుల యొక్క పాపము కోసం, లోక మానవాళి యొక్క పాపం కోసం అతడు సిలువు మీద బంధించబడడానికి సిద్ధపరచబడాలి, అతడు గాయపరచబడాలి, ఎముక ఎరవకుండా ఒళ్ళు చీరేయాలి, రక్తం కారాలి, చనిపోవాలని రాయబడి ఉంది. ఇది నెరవేర్చబడటం దేవుని యొక్క సంతోషం. ఎవడైనా దేవుని సంతోషం కోసం నా సంతోషం వదులుకోవాలి అని నిజంగా ఎంతమంది కోరుకుంటారో అక్కడున్న సందర్భాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభుకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అతని సంతోషం నెరవేర్చుకోవటానికి అతనికి ఆప్షన్ ఉంది. అతను ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవుని సమాధానం దిగి వచ్చేటువంటి శక్తి కూడా అతనికి ఉంది. కానీ అతని సంతోషాలన్నింటినీ కత్తి వరలో పెట్టేంచేసుకుని సైలెంట్ అయిపోయి దెబ్బలు తినడానికి రెడీ అయిపోయి ఆయన సంతోషిస్తాడు కాబట్టి ఇప్పుడు నా శరీరం బాగుండడం సంతోషం కంటే బాధ పెట్టడాన్ని సంతోషంగా మర్చుకుంటాను, సో నా సంతోషం నేను వదిలేసుకుంటాను అని ఆయన కంప్లీట్గా సరెండర్ అయిపోయి అతని సంతోషాన్ని నెరవేర్చుకోవాలి. ఎవరి సంతోషం కోసం? ఆయనకు ఆల్రెడీ ఇలా ఉంటే సంతోషం అన్న విషయం లేఖలో రాసి ఉంది. అది రాసి ఉన్న దానికోసం ఆయన సిద్ధపడాలి. ఇప్పుడు ఒకసారి మనలో మనమాట మీ అందరికీ నేను చెప్తాను వినండి. ఇదే వచనాన్ని తీసుకొచ్చి ఇది ఇలాగూ నెరవేరునని నీతో ఈ వాక్యం ఎలాగూ నెరవేరుతుంది అనే విషయం తీసుకొచ్చి 54వ వచనాన్ని తీసుకొచ్చి మీ అందరి దగ్గరికి వచ్చి, ఇక్కడ ఎవరైనా కొంచెం బలంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారని చూడండి, బలంగా శక్తిగా స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ వాక్యం నీ కోసమే ఈ రాత్రి సిలువేస్తారు రెడీ అవ్వని చెప్తే ఏమంటారు? ఈ వచనం చూపించి ఇది నీ కోసమే, నిన్ను చితకొడతారు, ఇంకా మరి పీస్ అయిపోద్ది, రక్తం డ్రాప్ కూడా ఉండదు, మంచినీళ్ళు ఇవ్వరు, చేతి చిరకిస్తారు, సిలువు మీద పెడతారు, ప్రజలందరూ చూస్తారు, ఉమ్ములేస్తారు, పిడిగుద్దులు గుత్తారు, కడుపులో తంతారు, నీ బట్టలు చీట్లేస్తారు, రోడ్డు మీద అవమానకరమైన హేళనకరమైన పరిస్థితుల్లో నడిపిస్తారు, నీ ముందు వెనక చెడ్డ మాటలు వింటావు,
అంతేకాదు ఒక పూట కాదు, ఒక రాత్రిలో 9 చోట్ల తిప్పుతారు, అన్యాయం చేస్తారు, కానీ నువ్వు మాత్రం రెడీ అయిపో, పద అన్నారు. ఎంతమంది లెగిసి నడుస్తారు? దేవుని చిత్తమే జరుగునుగాక అనుకుని లేచిపోతారా? ఆమేన్ అన్నవాళ్ళు ఎవరైనా లేపితే లెగుస్తారు ఇలాంటి వాళ్ళు? ఇక్కడ ఏముంది? మీ సంతోషం జనరల్గా ఏంటి? మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆరాంగా బతకాలని, సుఖంగా ఉండాలని, శ్రేమంగా ఉండాలని, బాధలు లేకుండా ఉండాలని, దుఃఖం లేకుండా ఉండాలని, కష్టాలు లేకుండా ఉండాలని అన్నీ దేవుడు తీసేసి నీకు రెడ్ కార్పెట్ వేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నడిపించినట్టు, అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్లైట్లో తిరిగినట్టు నిన్ను తిప్పాలని, ఇదే కదా మన బతుకులందే కోరిక. మీ పిల్లలందరూ ఎలాగే ఉండాలనే కదా మీరు అందరూ కోరుకుంటారు. ఇప్పుడు ఒకవేళ నీ కొడుకు గురించే, ఇదిగో అమ్మ కత్తి దూసుకుపోద్ది నీ ఒళ్ళో జాగ్రత్తగా ఉండనంటే, ఆమె తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి తన మనసులో దాచుకుని యేసు ప్రభువుని భవిష్యత్తులో సిలువ వేయటానికి అప్పగించబడిపోయే రోజు ఏ రోజు వస్తుందో తన కళ్ళ ముందు తెలియదు కాబట్టి మరియ యేసు ప్రభువుని మెంటల్గా ప్రిపేర్ చేసింది. తను హృదయంలో తలపోసుకొనెను, భద్రం చేసుకుంది. ఎందుకో తెలుసా? తనకు తెలుసు తన సంతోషాలకి తన కొడుకు ఉండడని. ఆ సంతోషంగా జీవించే జీవితం కోసం అతను పెంచకూడదు, అతడు దేవుని సంతోషం కొరకు పెరగాలని తన చెప్పింది చేయటానికి తన శిష్యులను కూడా సిద్ధపరిచేసింది. ఆ రోజు కానాలో అయిపోతే అందరి దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? ఆయన చెప్పింది చేయండి, నేను చెప్పింది కాదు. భవిష్యత్తు అంతా అయింది, ఆయన చెప్పినట్టే చేయాలి మనం. ఆయన మన కోసం వచ్చాడు, నీకు నచ్చిన దానికోసం కాదు అని చెప్పి ఆమె సిద్ధపడిపోయి తన కొడుకును బట్టి అబ్రాహాము సంతోషిస్తున్నాడు. మొదటి కొడుకును బట్టి, ఇష్మాయిల్ను బట్టి దేవుడు అంటున్నాడు, నా వాడిది కాదు ఇస్సాకు వెనకతలు వస్తాడు. ఈరోజు ఈ మరియమ్మ మొదటివాడిని చూసి నా కొడుకైన యేసు నాకు పుట్టాడని గొప్పగా ఆనందపడిపోయి సంతోషపడినట్టు ఎక్కడ రాయలేదు బైబిల్లో. ఆమె హృదయంలో తలపోసుకుంటూ చాలా బాధతో, చాలా వేదనతో 33 సంవత్సరాల పాటు ఆయన పెంచుతున్నంత కాలం పెరుగుతున్నప్పుడు కూడా ఒకే విషయానికి పెంచుతుంది ఆయన. ఏ రోజైనా నువ్వు నా తండ్రి కొరకు సిద్ధపడాలి, నా దేవుని కొరకు ఇష్టపడాలి. నీ బ్రతుకు నీ కోసం కాదురా, నీ సంతోషం కోసం కాదురా, ఈరోజు నువ్వు తృప్తి పొందుకోవడానికి కాదురా, నీ సంతోషాలు వదులుకోవాలి, దేవుని యొక్క ఇష్టం ఏదైతే ఉందో దానికోసమే బతకాలి. ఇలా చెప్పే ఏ తల్లైనా ఈరోజు సంఘంలో కనపడిందా? రే కొడుకా, నువ్వు దేవుని కొరకు రెడీ అవ్వాలరా, అవసరమైతే చైనా వెళ్ళాలి, అవసరమైతే యూపీకి వెళ్ళాలి, అవసరమైతే బీహార్ వెళ్ళాలి, అవసరమైతే మరో ప్రదేశంలోకి వెళ్తే అక్కడ రాళ్లతో కొడితే నువ్వు చావాలి, దేవుని కొరకు సిద్ధపడాలి, దేవుని యొక్క నీతి రాజ్యాల కొరకు నువ్వు సిద్ధపడి పెరగాలి. భవిష్యత్ అంతా కూడా నీ శరీరాన్ని సంతోషపరచుకునే జీవితాలు కాదు. నీకు చదువు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, దేవుని నీతిలో పెరగాలిరా, దేవుని విశ్వాసంలో బతకాలి, దేవుని కొరకు రోషం కలిగి బతకాలి. ఇదిగో ఓ కుమార్తె, నువ్వు ఆడపిల్లవి, నువ్వు పెరుగుతున్నావు అంటే రాబోతున్న కాలంలో ఒక దేవుని సేవకుడు నీ కుటుంబంలోకి రాబోతున్నాడు. అతనికి భారీగా నువ్వు సిద్ధపడాలి, దాని కొరకు వాక్యంతో జ్ఞానంతో నువ్వు పెంచబడాలి. ఈరోజు నువ్వు మార్కులు తీసుకొచ్చావా లేదా, నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావా లేదా నాకు కాదు, దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యానుసారమైన జీవితంతో నువ్వు ఎదగాలి అని కోరుకునే ఆ సంతోషాల కొరకు వదులుకునే తల్లిదండ్రులు ఉన్నారా ఈరోజు? అలాంటి పరిపూర్ణంగా ఎదురు చూసే తల్లులు తండ్రులు, యేసుని పెంచిన అలాంటి తల్లులు ఈరోజు సంఘంలో కనపడుతున్నారా? యాకెబెదు అమ్రాము కనపడతారు. వాళ్ళిద్దరూ ఒకటే చేస్తారు. తన పిల్లల్లో మోషేని కానీ, అతని అన్నయ్య అయినటువంటి అహరోను కానీ, అతని అక్క అయినటువంటి మిర్యాముని కానీ ముగ్గురిని దేవుని సేవకులుగా తయారు చేశారండి వాళ్ళు. ఈ రోజుల్లాగా వాక్యాలు లేవు, ఈ రోజుల్లాగా ఇలాంటి ప్రోత్సహించే మిమ్మల్ని రెచ్చగొట్టే వాక్యాలు చెప్పేటువంటి సంఘాలు సేవకులు లేరు ఆ రోజు. అలాంటి సందర్భంలో, ఎలాంటి ప్రవక్తలు లేని కాలంలో వాళ్ళు దేవుని కొరకు సిద్ధపరిచారండి ముగ్గురు పిల్లల్ని రోషం కలిగి. ఈరోజు సంఘంలో, కుటుంబంలో జనముల యొక్క సంఖ్య చూస్తే విస్తారంగా ఉంది, దేవునికి నమ్మకమైన పనివారి సంఖ్య అయితే బహు కొద్దిగా ఉంది. యేసు ప్రభు ఆ రోజు ఏడిచాడు, ఈరోజు మేము ఏడుస్తున్నాము. ఎక్కడైనా దేవుని కొరకు నమ్మకమైన సిద్ధ మనసు కలిగి ఒప్పుకొని సమర్పించుకొని లోబడి సమాధానంగా దేవుని కొరకు ఎవరైనా వచ్చి ఇదిగోండి మా పిల్లలు దేవుని కొరకు అప్పగిస్తున్నాం, దేవుని పరిచర్య కొరకు సిద్ధపరచండి, ఎవరు లేరు, ఎవరు రావట్లేదు. ఇలాంటి సిద్ధపడలేదు ఎవరికి. ఇంటికి నలుగురేసి ఉన్నా, డజనేసి మంది ఉన్నా ఎంత చక్కగా సంపాదించుకోవాలి, ఎంత పెద్ద ఉద్యోగాల్లో సిద్ధపరచాలి, ఇదే కదా మీ ధ్యాస అంతా. ప్రభు కొరకు మీరు మీ సంతోషాలను కోల్పోయి ప్రభు యొక్క సంతోషాన్ని నెరవేర్చడానికి నీ హృదయము, ఇదిగో యేసు ప్రభు ఎంత సిద్ధంగా ఉన్నాడో చూడండి. కత్తులతో నేను వెళ్ళడానికి రాలేదు, నేను పిలిస్తే 12 వ్యూహాలు నా ముందు దిగుతాయి, నా ప్రార్థన దేవుడు వింటాడు, అది నీకు తెలుసు నాకు తెలుసు, నేను చెయ్యగలను, కానీ నా సంతోషాన్ని నేను వదిలేస్తా, నేను సఫర్ అవుతాను. లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. లూక్ 9:54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఏంటో వీళ్ళిద్దరికి ఉన్న ఆశ ఏంటి చెప్పండి. ఆకాశం వీళ్ళకి యేసుప్రభు పవర్ తెలుసు, యేసుప్రభు శక్తి తెలుసు, ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దో కూడా వీళ్ళకి తెలుసు.
ఆల్రెడీ వీళ్ళిద్దరితోనే యేసుప్రభు 2-3 సార్లు డీల్ చేశాడు. మరి వీళ్ళిద్దరికీ యేసుప్రభుకి సంబంధం ఉంది, అదేంటో కనిపెట్టండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అసలు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ఉన్నారు, మన మాట వింటలేదు, ఒక్కసారి నువ్వు అను, నేను పరలోకం నుంచి అగ్ని కురిపించేస్తాను, ఇప్పుడు దిగిపోద్ది, వీళ్ళందరూ భస్మై కాలిపోతారు, ఓకేనా అని అడిగాడు. ఇది వీళ్ళ సంతోషం. చెయ్యగలిగిన శక్తి నీ దగ్గర ఉండి చేస్తే ఒక అద్భుతం జరుగుద్దని, చేస్తే ఒక ఆశ్చర్యకార్యం జరుగుద్దని, చేస్తే ఒక ప్రపంచానికే కనిపించని ఒక వింత జరుగుద్దని, లేక ఏదైనా ఒక చేస్తే దేవుని గురించి ఒక గొప్ప విషయం అక్కడ జరిగిపోతుంది అనేటువంటి ఒక అవకాశమే అక్కడ ఉంటే, అలాంటి అవకాశాలను వినియోగించుకోవటానికి నీ సంతోషం నెరవేరుస్తావా, దేవుని సంతోషం నెరవేరుస్తావా? కెపాసిటీ నీ దగ్గర ఉంది, పవర్ నీ దగ్గర ఉంది, ప్రేయర్ నీ దగ్గర ఉంది. పవర్ నీ దగ్గర ఉండి ప్రేయర్తో పాటు నువ్వు కెపాసిటీని ఉపయోగించగలిగిన టైం నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేవుని సంతోషం నెరవేరుస్తావా, నీ సంతోషం నెరవేరుస్తావా? ఎలా ఉంటుంది ఆ టైం? ఒకసారి ఆలోచించండి. ఆ టైంలో మీరు చేస్తే ఏమవుతారు? ఎంత హైలైట్ అయిపోతే తెల్లారి పేపర్లో పడిపోరు. 9 1 2 3 4 99 టీవీలన్నీ మీ ముందు వచ్చి పడిపోవు. ఏం కాకుండా లివర్ ఫ్రీ అన్నందుకే మొత్తం తెలంగాణ అంతా ఊగిపోయింది, ఆంధ్ర అంతా కదిలిపోయింది కుమారెడ్డి గురించి. అలాంటి కాలంలో మనం ఉన్నాం. ఏమీ కాదు అక్కడ. విషయం ఏంటి అంటే ఆవిడ అమ్ముకుంటుంది, లేదు తిన్నారు, అయిపోయింది. కానీ ఇలాంటి చిన్న పవర్ నీ దగ్గర ఉండి ఆ చిన్న పవరే కనుక వాడేస్తే ఈ క్రైస్తవ ఛానల్స్ ఎన్ని యూట్యూబ్లో వచ్చేస్తాయో చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీ ఇంటికి ఒకటి ఉంది గొట్టం. సో ప్రతివాడు గొట్టం పట్టుకుని నీ ముందు దిగుతాడు. ఇంత కార్యక్రమాలు నీ దగ్గర ఉండి నీ సంతోషం నెరవేర్చుకోవటానికి ఆగిపోయి దేవుని సంతోషం నెరవేర్చడానికి ఇష్టపడతారా? ఒక సినారియో చెప్తాను, జాగ్రత్తగా ఊహించండి. 70 లక్షలు నోట్తో చెప్పండి. 70 లక్షలు ఇల్లు కట్టుకున్నాం. ఎంత కట్టాం? మనమే కట్టించుకున్నాం. స్కెలిటన్ కొనుక్కొని మొత్తం ఇంటీరియర్ అంతా చేయించి చక్కగా ఏ వాల్కి ఉండాల్సింది, ఏ ప్లేస్లో ఉండాల్సింది, ఏ లైట్లో సెట్టింగ్ ఉండాల్సింది, లేటెస్ట్ అంటే లైటు, అంటే ఫ్యాను, అంటే ఎర్ర కలరు, అంటే బ్లూ కలరు, మొత్తం అంతా ఆటోమైజ్డ్ కదా ఇప్పుడంతా. ఏది చిటికేస్తే అంటే ఒకటి శబ్దాలు పెట్టేసి కస్టమైజ్ చేస్తారు ఇల్లంతా, అంతా ఆటోమైజ్డ్. ఆ విషయం మీరు ఎవరైనా చూపించుకోవడానికి ఎంత ఆశగా ఉంటుంది. ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసుకోవద్దు, ప్రార్థన చేసుకోవాలా, ఇల్లు ప్రతిష్ఠించాలా, ఇల్లు చూపించాలా? సరిగ్గా చెప్పండి. వాళ్ళకేం ప్రార్థన చేయించుకోవాలంటుంది, మీరేంటి ఇల్లు చూపించుకోవాలని అనుకుంటారు? ఇంటి ఓనర్కి ఏమనుకుంటుంది? దేవునికి అప్పగించుకోవాలని ఉంటుందా? ఏదో వాళ్ళకు ఉంటుందిలే, మీకు అర్థం కాదు, మీరు కొన్నప్పుడు మీకు తెలుస్తుంది దాని నొప్పి ఏంటో. సో మొత్తానికి ఇల్లు కొనేస్తారు, వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, ఆన్ మార్క్స్. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, అయ్యగారు ఇల్లు ప్రతిష్ఠించాలి, తండ్రి కుమారు పరిశుద్ధ నామల మంత్రం చదవాలి, మీరు వచ్చేస్తే మీరు రిబ్బన్ కత్తిరించేసుకుంటాం, మీరు ఆమెను చెప్పేస్తే సరిపోతుంది. అలాగేమో శుక్రవారం ఉదయం మంచి గడియ 9:30కి మంచి గడియ చెప్పారు ముహూర్తం. సో మంచి గడియకి పాస్టర్ గారు తప్ప ఎవడు రాడు, అది చూసుకోండి. ఒకవేళ ఆయన కూడా వచ్చేవాడు అయితేనే వస్తాడు, లేకపోతే ఆయన కూడా అందరూ వచ్చాక నాకు ఫోన్ చేయండి అంటాడు ఆయన కూడా. సో మొత్తానికి అందరూ గడియల శుభముహూర్తంలో చేరారు, అందరూ అక్కడికి వెళ్ళారు. పరిశుద్ధ పాట పాడారు, ప్రభుత్వం లోపలికి వచ్చారు, ఇంటిని ప్రతిష్ఠించడం ప్రారంభించారు. ఇప్పుడు అంతా రెడీ అయిపోతుంది. ఇదంతా మీరు ఊహించుకున్నారు ఇలా జరుగుద్ది అని. పాస్టర్ గారు కరెక్ట్గా 9:30 చెప్పాడు, దేవుని చిత్తం కలిసిపోయింది. శుక్రవారమే చెప్పాడు, అది కూడా మీకు కలిసిపోయింది, దేవుడు చూపించిందే. సో సంఘం అంతటికి ఇన్విటేషన్లు ఇచ్చేశారు, సంఘంలో ప్రకటన కూడా అయిపోయింది, పెద్దలు ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయకాలం 9:30కి సంఘం అంతా కూడా మరి సహోదరునింట్లో మనం గృహప్రతిష్ఠ కార్యక్రమం ఉంది కాబట్టి, సేవకులు వస్తున్నారు కాబట్టి సంఘం అంతా కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నామని. అరగంట తర్వాత దేవుడు చెవులో చెప్పాడు, శుక్రవారం సాయంత్రం పూట ముందు రోజు లక్షవారం సాయంత్రం దేవుడు చెవులో చెప్పాడు, కార్యక్రమం ఆపే నాకు ఇష్టం లేదని, ఈ పని చేయటం నాకు సంతోషం కాదు, దీన్ని ఆపే అన్నాడు. సాతానా పొమ్ము అంటారా? దేవుడు మాట్లాడుతున్నాడు అంటారా? అంతే కదా. డైరెక్ట్గా అప్పుడు ఎవరిని పిలుస్తారు? సాతానా. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు చెప్పని దేవుడు రేపు ఎందుకు చెప్తాడు? రేపు తెల్లవారి కార్యక్రమం, అడ్వాన్సులు ఇచ్చేసాం, ఆల్రెడీ లైటింగు పువ్వుల డెకరేషన్ రాత్రి అంతా అయిపోతుంది, మరి చుట్టాలు దిగిపోయారు, గెస్ట్ విడుదల అన్నీ ఇచ్చేసాము, కార్యక్రమాలంతా రెడీగా ఉన్నాయి. తెల్లారి పాస్టర్ గారు కూడా సూట్ కూడా కొనిచ్చాము ఆయనకి, ఆయన కూడా వేసుకుని ఉంటాడు. ఈ పాటికి పాస్టర్ గారు పట్టు చీర పువ్వులు అన్నీ పెట్టేసుకుని ఉంటుంది. తెల్లారికి ఏ చీర అని నెయిల్ రంగు తెలుగు పాలిష్ అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. ఈ టైంలో దేవుడు వద్దని చెప్తే పరిస్థితి ఏంటి? నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం కాదు, ఈరోజు మీరందరూ ఉపవాసం ఉండి నీ బంధువులందరినీ కూర్చోబెట్టి ఇంట్లో ఈ రాత్రి
అదే శుక్రవారం ఉపవాసం, అదే రిబ్బన్ కటింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు కన్నీటితో దేవుని సన్నిధిలో, నా సన్నిధిలోకి వచ్చి కూర్చుని కృతజ్ఞతలు చెల్లిస్తూ కన్నీరు కారుస్తూ ఉపవాసంతో మీరు నాకు వ్రతం చేయమని దేవుడు చెప్పాడు. ఎంతమంది కనబడింది? ఆయన సంతోషం కోసం మన సంతోషం వదిలేయగలమా? పోతే పోయిందండి, తిన్నాం అనుకుంటాం, డబ్బులు ఖర్చు పెడతాం అంతే, దట్స్ ఆల్, అయితే అయిపోయింది. ఎంత ఒక 70 లక్షలు అయినాయి, మహా అయితే ₹1,00,000 అవుతుంది, పోయింది అనుకుందాం, దేవుని కోసం వదిలేసుకుందాం. అడ్వాన్స్లు ఇచ్చేస్తాం కాబట్టి మీరు తేవక్కర్లేదండి, మీరు ముంచేసుకోండి, కార్యక్రమం పోస్ట్పోన్ అయిపోయింది, లేకపోతే ఏదో జరిగిపోయింది, దేవుడు వద్దన్నాడని చెప్పేసి ఆపేయగలరా? ఎంతమంది ఆపేస్తారు? కానీ ఆ కార్యక్రమము పేరేమో దేవునికి ప్రతిష్ట, సంతోషమేమో ఎవరిది? గట్టి చెప్పండి. మనదే. మన సంతోషం కోసం దేవునికి ప్రతిష్ట అని వాడుకుంటావా? దేవుని సంతోషం కోసం కన్నీటి కారుస్తూ కుటుంబాన్ని అంతటిని పిలిచి, బంధువర్గాన్ని అంతటిని పిలిచి, అదే ఇంట్లో కూర్చుని దేవుని సన్నిధిలో నీళ్లు ముట్టుకోకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు దేవుడు కోరుకున్నట్లు ఆయన సంతోషపరచడానికి ఆ ప్రదేశంలో మోకరిస్తారా? ఏం చేయగలం? ఏది ఇష్టం మనకు చెప్పండి? ఒప్పుకోదు కదా మనసు. 1కి 10 సార్లు రూఢి చేసుకుంటాం కదా. ఇంకెవరైనా దర్శనాలు కనేవాళ్ళు మీరు కూడా కనుక్కోండి, ఇదేంటి అసలు అవునా కాదా, ఇది నిజమా కాదా కనుక్కోండి, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు చెప్పండి. ఒకవేళ కన్ఫామ్గా దేవుడు ఇంకొకరు కూడా చెప్పాడు అనుకో, ఏమని, ఇది నాకు ఇష్టం కాదని, గుండెలో రాళ్ళు ఎడిపోవు. ఎప్పుడు చేద్దామో కనుక్కోండి అని అంటావా, లేకపోతే దేవుడు వద్దన్నాడు కాబట్టి మానేద్దామంటావా? ఇంకోసారి ఏమైనా ప్రయత్నం చేస్తావా? చూస్తారా, నీకు కావాల్సిన దాని కొరకు 10 సార్లు ప్రయత్నం చేస్తావు, కానీ దేవుడు వద్దన్న దాని కొరకు ఒక్కసారి కూడా లోపడదు మనసు. అక్కడ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఏంటంటే అతనికి నిప్పు కురిపించడానికి రెడీగా ఉన్నాడు. బహుశా నేనేమనుకుంటానంటే, ఒకవేళ నేను యాకోబు ప్లేస్లో కానీ యోహాన్ ప్లేస్లో కానీ ఉంటే, ఏ పదం తర్వాత ఏ పదం వాడాలో ప్రేయర్ ఆల్రెడీ నా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అగ్ని కురవాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి చెప్పండి? మామూలు ప్రేయర్ సరిపోద్దా? అగ్ని కురువు అంటే అయిపోద్దా? ఫైర్ కాన్ఫరెన్స్కి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? మీరు వెళ్ళండి, తెలుస్తుంది. ఫైర్ కాన్ఫరెన్స్లు అంటే ఈ మధ్య తగ్గిపోయినాయి, కానీ ఒకప్పుడు వచ్చేవ్వండి. ఒకప్పుడు నేను మా కాలం అంతా ఫైర్ కాన్ఫరెన్స్లు నడిపించిన వాళ్ళు. దానిలో సేవకులు అంటాడు, ఫైర్ 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 అంటే అనుకుని ఊగిపోయి దర్ కింద మీద పడిపోతూ ఉంటే, ఒక్కొక్కరు భాషలతో మాట్లాడుతూ ఉంటే, ఒకడు మోకాలతో డేకుతుంటే, ఒకడు బట్టలు ఊడిపోయి గెంతుంటే, ఏంటంటే అగ్ని కురిసేసిందంట అంతే. ఫైర్ 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 అని అరుతూ ఉంటే, కమాన్ రిసీవ్ ఫైర్ అంటే ఏం ఫైర్ కాన్ఫరెన్స్? మేము కూడా వెళ్ళి ఈ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందో అంటే, అగ్ని ఆకాశంలో నుంచి వచ్చి ఆ అపోస్తుల కార్యంలో దిగి 4 కలవలే విభజించబడి దాన్ని పిక్చరల్గా ఊహించేసినటువంటి దైవ సేవకులు సంఘంలో అగ్ని కురిపించేశారు. విచిత్రం ఏంటంటే, అగ్ని కురిసి గంతులేసిన వాళ్ళు వ్యభిచారులు ఉన్నారు. ఆ తర్వాత కూడా మానలేదు వాళ్ళు. మేము చూసాం. అబద్ధాలు మానలేదు, పాపము మానలేదు. ఆ రోజు మాత్రం ఊగింది అగ్ని. మరి ఇదేట అగ్నో తెలియదు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పాపముని గురించి, నీతి గురించి ఒప్పింపజేస్తాడని, జీవితంలో ఎప్పటికీ కూడా పాత స్థాయి నుంచి కొత్త స్థితిలోకి, నవీన స్థితిని ధరించుకుంటాడని, పాత స్వభావం వదిలిపోద్దని బైబిల్ చెప్పింది. అలా కనపరిచారు ప్రజలు. ఈ దృష్టాంతాలు ఈరోజు ఆ ఫైర్ కాన్ఫరెన్స్లోకి వచ్చినటువంటి ఫైర్లు పడినోడు ఎవడో కనపడలా. ఈరోజు కూడా అలాంటి కాన్ఫరెన్స్లో ఉండే ఫైర్లు పడినోళ్ళు, అదే అగ్నిగా పడి గెంతులేసిన వాళ్ళు ఎవరి జీవితంలో కూడా కనీసం ఒక్క వీసమెత్త మార్పు జరగల. మరి అదేం అగ్నో నాకు అర్థం కాల. ఈరోజు ఇతని జీవితం అగ్ని కురిపించడానికి అవకాశం ఎదురుగా ఉంటే, అతడు ఏ పదాలు మాట్లాడాలో సిద్ధంగా ఉంటే, యేసు ప్రభు వెంటనే వాళ్ళిద్దరిని ఆపేశాడు. ఎందుకంటే ఒకళ్ళని నశింప చేయటం నా ఇష్టం కాదు, వాళ్ళని రక్షించటం, వాళ్ళని దక్కించుకోవటం నాకు ఇష్టం అని చెప్పాడు. ఒక విషయం చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ 1:19, 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. మొట్టమొదటిది ఒకటేమో స్పీడు, రెండేమో స్లో. ఒకటిసారి చెప్పండి. 1 స్పీడు 2 స్లో అని చెప్పండి అందరూ. 1 స్పీడు 2 స్లో. మళ్ళీ చెప్పండి. 1 స్పీడు 2 అంటే ఇలాంటి పదాలు నేను ఎందుకు పెట్టుకుంటానంటే, వాక్యం వెంటనే గుర్తురావడం కోసం. 1:19 అని చెప్పండి, లేకపోతే 119 అని చెప్పండి. కీర్తన పెద్దది కదా, 119 అనండి. 1 స్పీడు 2 ఒకటేమో స్పీడు, రెండేమో స్లో. ఇప్పుడు ఏం గుర్తొచ్చింది మీకు? 1 స్పీడు 2 స్లో అంటే వినటానికి వేగిరపడవాడును, మాట్లాడుటకు మాట్లాడడానికి స్లో అవ్వాలి, కోపడ్డానికి స్లో అవ్వాలి. ఒకదానికి మాత్రం స్పీడ్గా ఉండాలి. ఏంటది? వినడానికేమో 2 చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి ఒకే నోరు ఇచ్చాడు. అంటే ఇవి 2 ఎక్కువ పని చేయాలి, ఇది తక్కువ పని చేయాలి. అది రూలు. 1 తక్కువ, 2 ఎక్కువ. సో 2 యాంటీనాలు, 1 రిసీవరు, స్లో. సో ఇప్పుడు దీన్ని చాలా స్లోగా దీన్ని వాడేటప్పుడు ఎలా వాడాలంట,
వినటానికేమో చాలా వేగిరగా ఉండాలి. మాట్లాడటకును కోపించుటకును నిదానించాలి. 2 విషయాలు చేయాలి. ఈ రెండింటిలో స్లోగా చేయమన్నవేమో స్పీడ్గా ఉంటాయి, స్పీడ్గా చేయమన్నదేమో స్లోగా ఉంటాయి. చూడండి, రివర్స్ అయిపోయింది మనకి. కరెంట్ రివర్స్ చేయాలి మీకు. ఇప్పుడు మాట్లాడడానికి కోపించడానికి ఏం చేయాలి? స్లో అయిపోవాలి. వినడానికి మాత్రం చాలా స్పీడ్ అవ్వాలి. ఇది బైబిల్ చెప్పే పద్ధతి. ఇప్పుడు దేవుని యొక్క పద్ధతిలో ఇది సంతోషం ఆయనకి. వినటానికి వేగిరపడడం ఆయనకి సంతోషం, మాట్లాడటకు కోపించడానికి నిదానించడం ఆయనకి సంతోషం. ఇప్పుడు మాట్లాడడానికి స్లోగా మాట్లాడడం అంటే సప్పుడు లేకుండా మెల్లిగా మాట్లాడడమా? ఇది కాదు. స్టోను తగ్గించడం కాదు అది చెప్పింది. నువ్వు స్పీడ్ ఎక్కడైతే వస్తావో అక్కడ స్లో అవ్వాలి, కోపం ఎక్కడైతే పడతావో అక్కడ కంట్రోల్ అవ్వాలి. సరే, మాట్లాడడానికి నిదానించిన తర్వాత మాట్లాడదాం. కోపించుటకు నిదానించాలి. ఇది చేస్తే దేవునికి ఏంటవుతుంది? సంతోషం కలిగిస్తాం. కోపం పడడానికి సంతోషంగా దేవుడు ఉంటాడు కాబట్టి నా కోపాన్ని నేను చాలా స్లోగా పడతాను. చెప్పండి ఒకసారి. కోపాన్ని స్లోగా వ్యక్తపరుస్తాను. చేయగలరా? వెంటనే కోప్పడితే హ్యాపీగా ఉంటుందా? స్లోగా కోప్పడితే బాగుంటుందా? అది మామూలు. మనకేది హ్యాపీ? దేవుడికి ఏది హ్యాపీ? అసలు కోపడడానికే ఎంతో స్లో అయిపోవాలి, డెడ్ స్లో అయిపోవాలంట. ఇప్పుడు కోపపడడానికి నిదానించాల్సినటువంటి ఈ ఇద్దరు శక్తి కలిగినటువంటి అభిషిక్తులైన యేసుప్రభు శిష్యులు అగ్ని కురిపించేద్దాం అంటున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? సైలెంట్ అన్నాడు. అలాంటి వేగం కలిగినటువంటి, రోషం కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి, పవర్ కలిగినటువంటి, ఆ శక్తి కలిగినటువంటి మనుషుల్ని ఆపగలమా అండి? ఏ టైంలోనైనా ఆడేం చేయగలడు? అడవిని కాల్చగలడు. ఎందుకు? ఆల్రెడీ నోట్లోనే ఉంది. ఏమని? ప్రభా అగ్ని కురిపించేద్దాం, రెడీ చేద్దాం, ఇప్పుడు వేసేద్దాం, దింపేద్దాం, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేద్దామా అన్నట్టు ఉంటుంది. ప్రార్థనా శక్తి తెలిసిన ఎవడ కూడా ఇలాగ ఆగలేడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా ప్రార్థన చేస్తే ఇలా జరుగుతుంది అని తెలిసినవాడు ఎవ్వడూ ఆగలేడు, కంట్రోల్ అవ్వలేరు. ఇతను ప్రార్థన చేస్తే ఇలాంటివి జరిగినాయి అంట అని తెలిసి నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తే, అలాంటి వ్యక్తి నీ ముందు కనపడుతూ ఉంటే ప్రార్థన చేయించుకోకుండా కూడా నువ్వు ఆగగలవా? నిన్న మేము ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆమె నన్ను గుర్తుపెట్టి, అయ్యి బాబోయ్ పాస్టర్ గారు మీరు ప్రైజ్ లోడండి అన్న. ప్రైజ్ లోడమ్మా నేను తెలిసిపోయినట్టుంది ఆవిడికి. రండి మీకోసం చాలా కాలం ఎదురు చూస్తున్నాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తున్నావా అన్నాడంటే, మరేం లేదండి మా పాలు పోసే అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, మీ చేత ప్రార్థన చేద్దామని. ఆహా సరే అన్నాను. నేను వెళ్ళేటోడికి 20 మందిని పోగేసింది. అందరినీ పిలిచి బాబు దా ఇడిచేయండి. గేదె ఉంది పాలు పిండి అన్నట్టుంది నాకు. ఇది ఏటమ్మా నువ్వు నన్ను పిలిచావు? నేనేదో పని మీద, నా పని మీదకి వస్తే నేను కారు తాళం వేసేలో ఇక్కడికి నువ్వు పట్టుకెళ్ళి పుచ్చావు నన్ను, వీళ్ళందరినీ పోగేస్తున్నావేంటి? ఇది బాగోలేదు అని అంటే, లేదు ఇవి ఒకసారికి దా ఆయన చేస్తాడు, రా బాబు దా బాబు అని మొత్తం పిలిచిందండి. నాకేమో టైం అయిపోతుంది, ఎంత టైం బయటికి రాలేకపోతున్నాను. ఆవిడేం వదలకుండా నేను ఇలా కారు ఇలాగ ఎక్కేస్తుంటే, బాబు ఒకసారి డోర్ దించి అనేసి ఒకడు బుర్ర తెచ్చి లోపలేసాను. ఇది చేసే లాస్ట్ ప్రార్థన చేశాను. చేసి మరి ఇంక ఓపిక పట్టి అలాగే ఓపికగా మొత్తానికి ప్రార్థన ఆత్మతోనే లేండి, బాధతో కాదు, ఏదో చేశాను. చేసి కారు ఇలా స్టార్ట్ చేసేటోడికి, అవును ఆయన అందరికీ చేసి నాకు చేయకుండా వెళ్ళిపోతావా అని. కానీ ఈ 99 మందికి చేసిన ప్రార్థన కంటే ఆవిడ చేసిన ప్రార్థన మాత్రం బాధాకరమైన ప్రార్థన. నేను శరీర సంబంధిగా బలహీనత ఉండేటప్పుడు నా ముందున్నటువంటి ఆతృతకు, నా ముందున్న ఒత్తిడికి, నా ముందున్న పరిస్థితికి నేను ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయలేని బలహీనంగా నేను ప్రవర్తించాల్సి వచ్చింది. ఒకవేళ అదే పవరు నీ దగ్గర ఉంది అని అంటే నువ్వు వాడకుండా ఉండగలవా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుంటోడు అక్కడ ఉన్నాడు. రోజు ఆడిని ఎవడో తీసుకొచ్చి సాపేస్తున్నాడు, కూర్చోబెడుతున్నారు. యేసుప్రభు చూస్తున్నాడు, వాడుకు చూపినట్టు వెళ్తున్నాడు. ఆడికి సాపేసేటప్పుడు ఖాళీ బౌల్ పెట్టుకుంటున్నాడు. యేసుప్రభు ప్రేయర్ చూసుకుని రిటర్న్ వెళ్ళిపెట్టాడు, బొచ్చి నిండిపోతుంది. కలెక్షన్ సౌండ్, యేసుప్రభుకి డబ్బా లేదు, కౌంటర్ క్లోజు. అక్కడంతా 2 విధరాలు వేసిన 2 కానుకలు టప్పు మన సప్పుడు వచ్చి ఉంటాయి, అందరికి కనపడిపోయింది. అంత ఖాళీ డబ్బా అది, యేసుప్రభు కౌంటర్ అది. ఈడు బొచ్చి నిండిపోతుంది. యేసుప్రభు రోజు చూస్తున్నాడు, 30 ఏళ్ళ నుంచి అదే పరిచర్య. ఈడి కలెక్షన్ ఏ బాగుందని ఎప్పుడన్నా అనుకున్నాడే ఏమో. మొత్తానికి ఆల్రెడీ ఈయన మాట్లాడుతున్నాడు, గుడ్డోడు చూపు వచ్చేస్తుంది, చెవిటోడు మాట్లాడేస్తున్నాడు, వినపడిపోతుంది, మోగోడు మాట్లాడుతున్నాడు, ఓచ్చేలు స్వస్థ వస్తున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు లేచిపోతున్నారు, జనాలు తండోపు తండాలుగా అయిపోతున్నాయి. ఈయన గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఈయన దగ్గర పవర్ ఉందని ఆయనకు కూడా తెలుసు. కానీ
33.5 సంవత్సరాల పాటు యేసుప్రభు జీవితకాలం అయితే 30 సంవత్సరాల పాటు వాడిని ఏమీ చేయకుండా వాడిని గమనించినటువంటి యేసు ఫస్ట్ పవర్ ఆయన దగ్గర ఉందనగానే ముందు అలాంటి వాడిని లేపాలని కదండి కోరుకుంటాడు ఆయన. మీకైతే ఎలా ఉంటుంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఆడున్నాడు, ఇలాంటి టైంలో ఆడు లేపేస్తే ఎంత ఈజీగా ఉంటుంది. కానీ యేసుప్రభుకి ఆడు లేపడం ఇష్టం కాదు. దేవుని సంతోషం కోసం ఇతడు చెయ్యగలిగిన పవర్ ఉన్నప్పుడు చెయ్యకుండా ఆపుకోవడం ఆయనకి ఇష్టం. ఎంతమంది ఆపగలరు అలాంటివి? నీకు ఇంకో మాట చెప్పాలి. మీకు రహస్యం తెలుసు, మీకు చెప్పండి ఒకసారి గట్టిగా. ఓకే, మీరు ఎవరికీ చెప్పకుండా ఉండడం దేవునికి ఇష్టం. ఏంటది? సీక్రెట్ 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 ఎవరికి చెప్పకూడదు. ఇప్పుడు నువ్వు ఎంతకాలం ఆపగలవు? మాట్లాడడం నిదానించాలి కదా, మరి చెప్పడానికి ఆగమనే కదా అర్థం. సీక్రెట్. ఇప్పుడు నువ్వు ఆగిపోవడం దేవునికి ఇష్టం, ఆపగలవా? చెప్పడానికి ఆతృతగా ప్రతిరోజు ఫోన్ తీసేయడం దేవునికి ఇష్టం కాదు, ఆపేయడం. మీరు ఫోన్ తీసి ఈ రోజు నుంచి ఎవరితో మాట్లాడదామన్నా మాట్లాడడాన్ని నిదానించాలి అని ఆపేయండి చూద్దాం. ఆపేయండి. ఇప్పుడు నేను మాట్లాడకూడదు, ఆపేయండి. ఈరోజు నేను మాట్లాడకూడదు, ఆపేయండి. ఈరోజు నేను మాట్లాడినా రేపు మాట్లాడినా పెద్ద ఫర్క్ ఏం పడదు, ఎందుకంటే పెద్ద న్యూస్ ఏం ఉండదు. నిన్నే కదా మాట్లాడడం, ఈ పొద్దున మాట్లాడి ఇంకే ఏడు సంగతులు అంటే ఏటుంటాయి? అక్కడ ఏం ఉండని కాడికి నువ్వు ఎందుకు చేయాలి? వాళ్ళు కూడా ఏముంటాయి వదినా, నిన్నే కదా మాట్లాడుకున్నావు సండి, అదే ఊరికే ఫోన్ చేశాను, ఎలా ఉన్నావో, ఏం కూర, మళ్ళీ మొదలండి, ఏమీ లేదన్నావు, మళ్ళీ మొదలెట్టావు ఎందుకు? సో మాట్లాడక్కర్లేదు, నిదానించమన్నాడు దేవుడు. ఈరోజు నా మాటల్ని పొదుపు చేస్తాను, నా మాటలు దేవునితో మాట్లాడతాను, ఆపేస్తాను. దేవునికి ఇది ఇష్టం కాబట్టి ఇది ఆపేస్తాను. ఎంతమంది ఆపగలరు అలా? 10 మాటలు మాట్లాడే దగ్గర నేను మాట్లాడడం నిదానించాలి, ఇది దేవునికి ఇష్టం కాబట్టి నేను ఆగిపోవాలి. అగ్ని కురిపించే పరిస్థితి నీ ముందుంది, అబద్ధం నిజం చెప్పాల్సిన పరిస్థితి ఉంది, సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఉంది, ఏదైనా విషయాల్లో నువ్వు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు నిదానించి మాట్లాడడం అలవాటు చేసుకుంటే నీకు ఆ సమస్య రాదు, కోపపడే పరిస్థితి నీ ముందుకు రాదు, ఆవేశంతో మాట్లాడాల్సిన సందర్భం నీ దగ్గరికి రాదు. దేవుడు ఆపేస్తాడు. నువ్వు ఆపుకోవాలని ప్రయత్నం చేయక్కర్లా, దేవుని నీతిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. అంటే ఏ రోజైతే దేవుని యొక్క సంతోషం కోసం నా బలము నా సంతోషాన్ని కూడా నేను కోల్పోవటానికి రెడీ అయితే నిశ్చయంగా నీ శరీరం ఒక ప్రయోజనకరమైన పనికి దేవుడు వాడుకోగలడు. నీ సంతోషం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోకు. ఓ సినిమాకి వెళ్ళడానికి, ఓ షికారుకి వెళ్ళటానికి, ఓ టూర్ తిరగటానికి, ఓ కుటుంబాలను దర్శించడానికి, చుట్టాల దగ్గరికి వెళ్ళి ఉల్లాసపడటానికి, లేక నీకు కావాల్సిన నీ సొంత జనం దగ్గరికి వెళ్ళి ఆనందించడానికి, నీకున్నటువంటి సరదాలకు, సుఖాలకు, సౌఖ్యాలకు, సంతోషాలకు, పిక్నిక్లకు, విలాసాలకి ప్రభువా వాతావరణాన్ని నువ్వు అదుపు చేయి నాయనా అని అడగడమే సిగ్గుమాలిన. వర్షాలు పడిపోతున్నాయి, అకస్మాత్తుగా తుఫాన్ స్టార్ట్ అయిపోయింది, వాతావరణంలో గాలి మారిపోయింది, ఒక్కసారిగా శీతగాలిలాగా వచ్చేస్తుంది, మబ్బులు ఎక్కువైపోతున్నాయి, తెల్లవారితే పిక్నిక్, 2 రోజులు తుఫాను, వాతావరణ కేంద్రం చెప్తుంది, నీ ఫోన్ రాడార్ చెప్పేస్తూ ఉంది, ఈ రాత్రి ప్రార్థన చేస్తావు మానేతావా? స్కూల్ పిల్లల ప్రార్థనలు మొదలైపోతాయి మీవి. తెల్లారి పిక్నిక్ అంటే రాత్రి జ్వరం వచ్చేది ఇడికి, ఈ రాత్రి నుంచి మొదలెడతాడు, ఆ జ్వరం తగ్గించి పిక్నిక్కి వెళ్ళాలి, జ్వరం తగ్గించి పిక్నిక్కి వెళ్ళాలి, ఇదే గోల. మన సంగతి ఏంటి? ఎంతమంది నీ సంతోషం కోసం దేవుని యొక్క సృష్టిని ఆపడానికి ఆకాశమును చూచి ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆసక్తిగా వర్షం ఆగిపోయినట్టు ఎంతమంది బయలుదేరిపోతారో ఏలియాల రాత్రి. తెల్లారి చర్చ్ పిక్నిక్, ఈ రాత్రి వర్షం, ఏం చేస్తారు చెప్పండి? తెల్లారిపాటికి వర్షాన్ని ఆపేసే ఏలియా అమ్మలో తయారవుతారా లేదా? ఎన్ని ప్రార్థనలు ఇలాంటివి నువ్వు చేయలేదు చాలాసార్లు? నీ సంతోషం జరిగించడం కోసం, నీ ఇంట్లో కార్యం చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు మీరు ఇలాంటి పని చేయలేదు? సాలూరులో మేము జీగిరామ్ అనేటువంటి ప్రాంతంలో వివాహం చేయడానికి వెళ్ళాం. వివాహం చేయడానికి వెళ్ళే రోజు ప్రకటన జరిగిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. అమ్మాయి ఎలాగైనా ఈ వివాహం నేను చేయాలని చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆ యవనస్తురాలు. విపరీతమైన వర్షం ముందు రోజు నుంచి. మేము వెళ్లాల్సినటువంటి ప్రయాణం ఇక్కడి నుంచి 2.5 గంటలు. సాలూరు వెళ్ళటానికి షార్ట్ కట్ వేరే చోట వైపు నుంచి ఉందని చెప్తే ఒకవైపు నుంచి తిరిగాం. రోడ్డు కనపడని వర్షం. మాకు రోడ్డు కొత్త, అదేమో కొండల నుంచి తుప్పల్లోంచి వెళ్తుంది రోడ్డు, వర్షానికేమో అసలు ఏం తెలియట్లేదు. విచిత్రం ఏంటంటే మేము మెయిన్ హైవే దిగిపోయి పక్కకి వెళ్ళిపోయేటప్పటికి జీపీఎస్ పనిచేయడం మానేసింది. ఎయిర్టెల్ రావట్లేదు, జియో రావట్లేదు, ఐడియా రావట్లేదు, బిఎస్ఎన్ఎల్ 4 సిమ్ కార్డులు ఉన్నాయి నలుగురి దగ్గర. ఎవరి దగ్గర ఏటి కిక్కర్ మంటలేదు, ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు, అది రూటో కాదో తెలియదు. పెళ్ళి పక్కన స్టార్ట్ అయిపోయి ఉంటుందో టెన్షను. అప్పటికి 7 గంటలకి బయలుదేరిపోయాం, 6:30కు ఎప్పుడో.
మొత్తానికి నానా తిప్పలో పడి కింద మీద పడి మొత్తానికి ఒక ఊరు వస్తే ఆ ఊరు అడిగితే మీరు ఆల్రెడీ కిలోమీటర్ ముందుకు వచ్చారు వెనకాలని అన్నాడు. అమ్మయ్య రక్షించాడు. అడ్రస్ చెప్పాడు ఒకడు ఉన్నాడు వర్షంలో. మొత్తాన్ని వెనక్కి తిరిగి ఆ ఊరు వెళ్ళాం. వర్షం మరి ఎలా పడుతుందంటే మరి మొత్తం షామియానాలో నుంచి వర్షం పడుతుంది. పైన నిండిపోయి మరి జల్లుడు. జనం చూస్తే జనం చాలా చక్కగా తడుచుకుంటూ గొడుగులు వేసుకుంటూ ఈ పక్కన పక్క చక్కగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభువా నీ చిత్తము జరగటం వివాహం, అంతేగాని వర్షం గురించి మాకేం చింత లేదు. మేము విశ్వాసంతో ఉన్నాం, సిద్ధపడుతున్నాం. పెళ్లి కూతురు రెడీగా ఉంది, పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, పాస్ గారు రెడీగా ఉన్నారు, రిజిస్టర్ నేను రెడీగా ఉన్నాను. స్టేజ్ మీదకి ఎక్కేసాం. కార్యక్రమం స్టార్ట్ చేయడానికి 11:15. దేవుని నామంలో అందరికీ వందనాలు. మరి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామన్నా వర్షం అయిపోయింది. అప్పటి వరకు వర్షం పడుతున్న పరిస్థితి ఒక్క నిమిషంలో వర్షం అయిపోయింది. మొత్తం పెళ్ళి అయిపోయింది, భోజనాలు అయిపోయి మేము తిరిగి బయటకు వచ్చాం. ఆ పిల్లలు మళ్ళీ ఇంటికి చేరేంత వరకు వర్షం పడలే. మళ్ళీ రాత్రి కుంభవృష్టి. ఎందుకు వర్షం కోసం మేము ఆగాలని ప్రార్థన చేయలేదో తెలుసా? దేవునికి ఆలోచన చెప్పగలిగిన మనుషుడు భూమి మీద ఇంకా పుట్టలేదు. తెలివితేటలు వాడి బలం వాడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వర్షం ఆపుతాడు. చర్చిలో స్లాబ్ వేస్తున్నప్పుడు మొత్తం నిండిపోయి స్లాబ్ మొత్తం 3/4 అయిపోయి 1/4 ఉండిపోతే ఆ టైంలో వర్షం పడితే వేసినటువంటి 200 అడుగుల స్లాబ్ కూలిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో అందరూ యవ్వనస్తులు చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మొత్తం చుట్టూ మండలం అంతా వర్షం పడింది. మా చర్చి చుట్టూ వర్షం పడింది. స్లాబ్ అయ్యేంత వరకు వర్షం పడలే. స్లాబ్ 5 గంటలకు అయింది. రాత్రి 8:30 వరకు గట్టిపడిపోయిన తర్వాత సన్న చినుకు ప్రారంభమైంది. వర్షం ఆపడం పెద్ద విషయమేమీ కాదు, కానీ ఆపగలిగిన శక్తి నీ దగ్గర ఉండేటప్పుడు నీ అవసరం కోసం కాక దేవుని అవసరార్థమై దేవుని వైపు చూడగలగటానికి నువ్వు చేతులు ఎత్తగలవా? కోరికతో మాట్లాడే ప్రార్థనలు కాకూడదు. నీ సంతోషం కాదు దేవునికి ఇష్టం, దేవుని సంతోషమే నెరవేర్చాలి. వదిలేయాలి. ఎంతమంది వదిలేయగలరు? ఇక్కడ మీ ప్రార్థనకి పవర్ ఉందో లేదో పదును పెట్టడానికి ప్రయత్నాలు చేయకండి. దేవుని ఇష్టం నెరవేర్చడానికి, దాన్ని సంతోషపరచడానికి, ప్రభువా నీ సంతోషం కొరకు నన్ను నేను కోల్పోవటానికి యేసు ఎలాగైతే సిద్ధపడుతున్నాడో, పవర్ ఉన్నప్పుడు కూడా చేయటానికి వదులుకున్నాడో, నేను అలా ఉంటాను ప్రభువా అని చెప్పగలగాలి. రెండో విషయంకి వస్తున్నాను, అదే 6వ విషయం. 5వది దేవుని సంతోషం కోసం నా సంతోషం నా బలాన్ని నేను వదిలేసుకున్నాను. 6 దేవుని ఆనందం కోసం నా హృదయాన్ని మార్చుకుంటాను. ఐల్ చేంజ్ మై హార్ట్. దేవుని యొక్క ఆనందం కోసం నా హృదయాన్ని మార్చేసుకుంటాను. నా హృదయంలో ఏ విషయాలైతే ఉంటాయో దాన్ని నేను కంప్లీట్గా మార్చేసుకుంటాను, వదిలేసుకుంటాను ప్రభువా. ఎంతమంది చెప్పగలరో చూద్దాం. మత్తయి సువార్త 26, మాథ్యూ 26:42. మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. అప్పటికే ఆయన ముందుసారి కూడా వెళ్ళి ఏం చేశాడు? 39 కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఒకరోజు నేను ఒక సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ కోసం లెటర్ రాసి అతడు ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరంలో నన్ను నా విడుదల కొరకు ప్రార్థన చేయండి అని అడిగితే ఈ వచనం రాసి, తండ్రి నీ చిత్తమైతే అతను విడుదల చేయని నువ్వు ప్రార్థన చేయి, దేవుని చిత్తమైతే నేను విడుదల చేస్తారు, లేకపోతే ఉంచేస్తారు, కాబట్టి బలవంతమైన ప్రార్థనలు అయితే వద్దు, ఇలా చెయ్యని చెప్పి ఆయనకు ఉత్తరం రాశాను. ఉత్తరం రాస్తే ఆ రోజు గాంధీ జయంతికి కొంతమందిని ఖైదీలను విడుదల చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇతనికి అర్హత ఉంది, మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీయే, కాబట్టి ఇతని పేరు కూడా ముందు లిస్టులో ఉండొచ్చు అని చెప్పి రిఫరల్ రాసుకెళ్ళేటప్పుడు సెంట్రీ చెప్పాడట, అరే నీ పేరు కూడా ఉంది, నీకు కూడా లక్కీ రావచ్చు, నెంబర్ రావచ్చు, నువ్వు ప్రార్థన చేసుకో మీ దేవుడిని అన్నాడట. ఆ టైంకి నాకు ఉత్తరం రాశాడు, అన్నయ్య నీ ప్రేయర్ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వేం చేసినా ప్రార్థన ఖచ్చితంగా అయిపోతుంటుంది, ఇప్పుడు మేము ఖైదీలు కాదు చాలామంది ప్రార్థన చేసావు, సో ఇప్పుడు నువ్వు ఈ విషయంలో నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేను బయటకు వచ్చి నేను కలుసుకుంటాను అని. నేనేమో నీ చిత్తం అయితే విడిపించు, లేకపోతే మానే అని దేవుడిని అడుగుపోవని చెప్పాను. ఒకవేళ మీ జీవితాలలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి, విడుదల ఇచ్చేస్తే లోకం చూస్తావు, విడుదల అయిపోతే హాస్పిటల్ నుంచి బయటకు వస్తావు, కార్యం జరిగిపోతే నీ శుభ సంతోషకరమైన వర్తమానం నీ ఇరు కుటుంబాలకి సంతోషం కలుగుద్ది, ఈ కార్యం జరిగితే మా ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారు, ఇది పాస్ అయ్యి నేను ఉత్తీర్ణుడినైతే నా జీవితంలో ఒక ఉన్నత అచీవ్మెంట్ దొరుకుతుంది, ఈ పరిస్థితుల్లోంచి నేను బయటకు వస్తే నా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి, ఇలాంటి జైల్లోంచి బయటకు వచ్చే ఇలాంటి పరిస్థితులు నీ ముందుంటే నీ చిత్తం జరగాలని అడుగుతావా, ప్రభువా నా ఇష్టం కూడా చేయని అడుగుతావా? ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ మీ ముందుంటే ఏమడుగుతారు? ఇప్పుడు
ఒక సబ్జెక్టు పాస్ అవ్వాలి. ఒకసారి నోటితో చెప్పండి. ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. అది పాస్ అయితే మీకు డిగ్రీ వస్తుంది, ఆ కంట్రీలో ఉద్యోగం వస్తుంది. ఆ దేశంలో ఆ ఒక్క సబ్జెక్టే పాస్ అయితే డిగ్రీ వస్తుంది, ఉద్యోగం కూడా వస్తుంది. నీ గ్రీన్ కార్డు, ఆర్ కార్డు, ఆ కార్డు కూడా వస్తుంది అక్కడ ఉండడానికి, రెసిడెన్షియల్ కార్డు వస్తుంది. ఇప్పుడు ఆ సబ్జెక్టు నీకు 2 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతున్నావు, ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు ప్రార్థన చేయండి, ఈ పక్కన అడగండి, ప్రార్థన చేయండి అండి. సబ్జెక్ట్ పాస్ అయితే ఉద్యోగం వస్తుంది, ఉండడానికి రెసిడెన్షియల్ వీసా వస్తుంది, ఇంక నీ లైఫ్ సెటిలే. ఆ ఒక్క సబ్జెక్టే పాస్ అవ్వాలి. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తా? తండ్రి నీ చిత్తం అయితే పాస్ చేయని అడతావా? పాస్ చేయటం నీ చిత్తం అని చెప్తావా? గట్టి చెప్పండి. నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. చెప్పండి. ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? ప్రార్థన గుంపులు 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 పందులు గుంపులు గుంపులు ఉంటాయి చూసారా? ఆ గుంపులు గుంపులు పందులు కలిపి రో ఓ ఓ అని అరుతుంటే పక్కన ఉండలేం, రొచ్చు కంపు. ఆ ప్రార్థన కూడా అద్భుతంగా ఉంటుంది, మంచి గుంపులు ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేస్తారు తెలుసా? చేయండి, మీరు చేయండి. ఎలా చేస్తారు? ఎలాగైనా అది అది చెప్పండి, అది నాకు కావాలి, ఆ పదమే కావాలి. ఎలాగైనా అంటే ఎలాగా? ఎవడంటే దేవుడికి ఆలోచించి చెప్పే బ్యాచ్ ఇది. ఇప్పుడు ప్రభా ఫెయిల్ అయినా పర్లేదు, నా కొడుకు నా దగ్గరికి రావడం నీ చిత్తమే, తీసుకొచ్చే అని ఒక్క తల్లి ఉంటుందా? అప్పటికే 70 లక్షలు 50 లక్షలు తాకటెట్టేసి ఉంటుంది, బంగారం అంతా పోయి ఉంటుంది. ఆడు సెటిల్ అయిపోతే ఒక పూటలో వచ్చేది బంగారం. లోపల చిత్తం కూడా ఏంటి చెప్పండి? దుబాయ్ బంగారం బాగుంటుందంట కదా. దారిలో వెళ్ళేటప్పుడు కొంచెం హాల్ట్ అక్కడ కూడా పెట్టుకుని వెళ్తుంది కదా రేపు చూడడానికి పిల్లవాడిని. అమెరికా పనిలో పని ఒక 2 చైన్లు, 2 రింగులు, 2 మండగొలుసులు, 2 నడ్డు గొలుసులు, ఇవన్నీ పెట్టుకుని ఏదో వస్తుంది తిప్పలబడి. ఏం చేస్తుంది మరి? సంపాదించుకుంది కదా పిల్లవాడు, అక్కడ సంపాదిస్తాను ఏం చేస్తుంది పెళ్ళి అయ్యేలోపు. సో ఏదో తిప్పలు పడతాం. అలాంటి సమయంలో జైలు నుంచి బయటకు వచ్చేవాడి ప్రార్థన, నీ కుటుంబం అమెరికాలోనో దేశంలోనో సెటిల్ అయిపోవడానికి చేసే ప్రార్థన, ఆ పాస్ అవ్వడం అనే ప్రార్థన, ఆ గెలుపు అనే ప్రార్థన, ఆ విజయం అనే ప్రార్థన, ఆ వివాహ శుభం అనేటువంటి ప్రార్థన, ఇవన్నీ నీ ఇష్టంలో వచ్చే ప్రార్థనలే. చూసుకో, ఎక్కడా కూడా దేవుని మనసును ఇష్టపడరు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆనందం కోసం నా హృదయాన్ని మార్చు. ఏమండి, నీ చిత్తమైతే దీన్ని తీసే అన్నాడంటే అతని హార్ట్ ఏంటో చెప్పండి. మనలో మనకు తెలుసు, మనందరికీ. ఉంచమన్నా తీసేమనే కదా, తీసేమనేనా? అయినను నీ చిత్తమే జరుగును కాక అని మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే ఏంటి అర్థం? దిస్ ఇస్ మై డిజైర్, మై హార్ట్. ఒకవేళ నువ్వు టైం ఇస్తే ఇంకో 2 రోజులు బతకాలంటే నీకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, మళ్ళీ నాకు నచ్చినట్టు బతకను. యేసు ఎక్కడ తన ఇష్టం కోసం, తన సంతోషం కోసం, తనకు నచ్చిన జీవితం కోసం ఒక్కరోజు జీవించినట్టు లేదు కాబట్టే పరలోకం నుంచి ఈయన ప్రియకుమారుడు సాక్ష్యం వచ్చేసింది. అలాంటి వ్యక్తి ఒక రోజు ఎక్కువ ఇచ్చినా ఒకటే, ఆ రోజు పిలిచేసినా ఒకటే దేవుడికి. కానీ ఆ వ్యక్తికి కూడా అలాంటిదే. కానీ తన శారీరకంగా తనకున్నటువంటి హృదయ వాంఛ, ప్రభువా నాకు బతకడానికి ఆశ అయితే కాదు, కానీ ఇది రైట్ టైం కాకపోతే మాత్రం ఉంచు, ఇది రైట్ టైం అయితే మాత్రం నీ ఇష్టం తీసుకెళ్ళిపో. అది అతని ప్రార్థన. అప్పటికే యోహాన్కి ఒక డౌట్ వచ్చింది, ఇతను నువ్వేనా, ఇంకేమైనా ఒక కోసం వెయిట్ చేయాలా? అలాంటి సిచ్యువేషన్ యేసుప్రభుది. ఈరోజు ఈ రాత్రి నేను అనేకుల కొరకు విమోచన క్రయధనంగా అప్పగించబడతానని తెలుసు, నన్ను కొడతారని తెలుసు, నన్ను అప్పగింస్తారని తెలుసు, నన్ను సిలువేస్తారు, అన్నీ ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడండి. అన్నీ చెప్పుకుంటున్న వ్యక్తి దేవుని దగ్గర మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ మాట అడుగుతున్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళి దుఃఖపడుతూ చింతాక్రాంతుడై ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ అప్పుడు అడుగుతున్నాడు, నీ చిత్తమైతే అన్నాడు. అదే మాట మరో చోట కూడా రికార్డ్ చేశాడు. లూకా 22, Luke 22 verse 42. తండ్రి 22:42 లూకా సువార్త. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. కొన్ని పదాలలో గాక అని వాడేటువంటి ఇజ్రాయేలీయుల యొక్క మాటల యొక్క అర్థం ఏంటంటే, ఇంకెక్కడా కూడా నాకు నచ్చింది, నాకు కావలసినట్లుగా కాక అది దేవుని దగ్గర నుంచి జరిగేలాగా చేస్తే గాక అనే పదం వాడతాం. మనకు కూడా ఈ గాక అనే భాష ఎక్కువైపోయింది. ఏది ఇప్పుడే వచ్చునుగాక అని నీళ్లు జల్లిశాడు ఋషి, అప్పుడు ఆ దేవత తదాస్తనిసింది. ఈ అలవాటు అయిపోయాయి కదా మనకి గాక. ఈ గాక వాళ్ళకు కూడా ఉంది, ఇజ్రాయేల్ భాష ఇది. అసలు ఆ మాట దేవుని పక్షంగా జరగడానికి, మార్చడానికి కానీ మార్పించుకోవటానికి కానీ అవకాశం లేకుండా ఫుల్ ఫామ్లో జరిగేదాన్ని గాక అనే దాంతో క్లోజ్ చేస్తారు.
అలా జరగాలి అనేటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఆ పదం అడుగుతున్నాడు ఏమని, మళ్ళీ నీ చిత్తమైతే దీన్ని తీసేగానే నీ చిత్తమే జరుగునుగాక అని అతను అడుగుతున్నాడు అని అంటే, అతను మాట్లాడటానికి అన్నిసార్లు చేసేటువంటి ప్రార్థన చెప్పగలుగుతున్నాడంటే ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడు? అతని ఇష్టం ఏంటి, అతని పరిస్థితి ఏంటి, అతనికి ఉన్నటువంటి హృదయము బ్రతకటానికి కావలసిన ఒక అవకాశం ఉంటే గనక దాన్ని చక్కగా దేవుని ఇష్టంలో చేయాలనుకుంటున్న కోరిక. కానీ ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఆనందాని కోసం నేను ఈ పని చేయటం ద్వారా దేవుడు సంతోషపడతాడు అని అనుకుంటే ఆ సంతోషపడేటువంటి చర్యకు ఆ టైంలో జరిగిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నానని తన హృదయ కోరికను మార్చేసుకోవటం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని మామూలుగా ఆలోచించండి. దేవునికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ఈ పదం. దేవునికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈరోజు నిన్ను చంపేయడం. ఈరోజు నిన్ను చంపాడు. ఆప్షన్ 2, ఇంకో సంవత్సరం తర్వాత కూడా నిన్ను తీసుకెళ్ళడం. ఇంకో సంవత్సరం తర్వాత ఒకవేళ నిన్ను కాకపోయినా మరొకరు నిన్ను ఈ ప్లేస్లో ఇంకొకరు తీసుకెళ్ళగలడు. ఇప్పుడైతే మాత్రం గ్యారంటీ నిన్నే. కానీ ఈరోజు నువ్వు కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే, అంటే చనిపోతే, డైరెక్ట్గా చెప్పాలంటే చనిపోతే, పీస్ఫుల్ డెత్ అయితే కాదు, ఏది రాత్రి పడుకుని తెల్లారి వెళ్ళిపోతే కాదు, మంచి పెయిన్ఫుల్ డెత్. ఈ రాత్రి కనుక నువ్వు చనిపోతే 10 లక్షల మంది రక్షించబడతారు. ఎంతమంది? 10 లక్షల మందికి నువ్వు ఒక్కడు చనిపోతే రక్షణ. నువ్వు యూ ఈక్వల్ టు, అంటే నేను ఈక్వల్ టు 10 లక్షల మంది నొప్పితో చచ్చిపోవాలి ఈ రాత్రి. ఓకే, సంవత్సరం తర్వాత నువ్వు చంపకపోయినా, అంటే నువ్వు రాకపోయినా నీ ప్లేస్లో మరొకరిని తీసుకెళ్ళగలడు దేవుడు. ఎంతమంది ఇప్పుడు ఈ 10 లక్షల మంది కోసం నేను రెడీ అంటారు? మాట్లాడరే కదా. యేసుకి ఆప్షన్ ఏంటో తెలుసు. విమోచన క్రయధనముగా ప్రపంచమంతటికి ఈరోజు కాకపోతే రేపైనా ఎవరు చనిపోవాలి? అతనే చనిపోవాలి. ఎన్ని సంవత్సరాలైనా ఆయనే చనిపోవాలి. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన చనిపోవటానికి కావలసిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు కాలాలన్నీ లెక్క పెడితే, కాలము, నిర్ణయ కాలము, గడియలన్నీ లెక్క పెడితే ఆయన ఆ రోజు చనిపోవలసినటువంటి ఫిక్స్డ్ టైం వచ్చేసింది. అలాంటి టైము 3 సార్లు వచ్చింది ఆయనకి. నేను మళ్ళీ చెప్తున్నాను, 3 times ఇట్ వాస్ హ్యాపెండ్. ఎందుకు? మొదటి రోజు యేసు ప్రభువు ఆయన సేవా పరిచర్యకు వచ్చిన ప్రారంభించబడిన రోజు నుంచి అతని చావు అతనికి తెలుసు. అయితే ఆ రోజు పస్కా పండుగ, ఆ సంవత్సరంలో వచ్చిన పస్కా పండుగకి ఆయన బలైపోతాడేమని ఆయనకు తెలుసు. కానీ ఆ టైంలో పస్కా జరుగుతున్న టైంలో ఆయన ఆ విషయం చెప్పాడు. కానీ నా గడి ఇంకా రాలేదేమో అని వెయిట్ చేస్తున్నాడు. సెకండ్ ఇయర్ సేమ్ ఛాన్స్. పస్కా వచ్చేసింది, పస్కా చేశాడు, కానీ డెత్ రాలేదు, అమ్మయ్య అనుకున్నాడు. థర్డ్, పస్కా వచ్చేసింది, టైం సరిపోతుంది, ప్యాటర్న్ అంతా సింక్ అవుతుంది, తనకు అర్థమవుతుంది ఇప్పుడు వెళ్ళిపోవాలని. ఈ టైం కనుక ఒకవేళ పోస్ట్పోన్ అయితే దర్ మే 1 more year, ఇంకో రోజు సంవత్సరం ఉంటుంది, ఇంకో పెంతెకోస్తు రోజు వస్తుంది, ఆ తర్వాత జరుగుద్ది ఆ విషయం. కానీ నీ టైం ఈ టైం అయితే ప్రభువా ఐఎమ్ రెడీ, నీ చిత్తం జరిగించేసే అని సిద్ధపడిపోతున్నాడు. జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ క్రానలాజికల్ ఆర్డర్లో క్లియర్గా అర్థమవుతున్నాయి అతనికి. ఇప్పుడు నెక్స్ట్ నేను అవుతాను, నెక్స్ట్ ఇది టైం అయిపోయిందంటే ప్రవచనంలో ఇది, గ్రంథంలో ఇది, ఇప్పుడు ఇది. ఒకవేళ 2 సంవత్సరాలు వాయిదా అయింది కాబట్టి ఇంకొకసారి మారితే అనే ఆప్షన్ నీకు ఇస్తే, వద్దు తీసేయద్దు ఇప్పుడు తీసుకెళ్ళిపో అంటావా? కొంచెం టైం ఇవ్వని అడుగుతారా? నీ ఆనందం ఏంటి? మొన్న ఒక ఆవిడ హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్తే ఆవిడ అడుగుతుంది, నాయన ఎక్కువ వద్దు కానీ 5 సంవత్సరాలు బతికించమని అడిగాను. డాక్టర్లు ఏమో ఈ 4 రోజులు బతికితే గొప్పేనని అంటున్నాడు. ఈవిడ 5 సంవత్సరాలు అడుగుతుంది నన్ను. ఏమమ్మానంటే మా బొట్టు పెళ్ళి ఉంది. బొట్టు అంటే ఆడపిల్ల పెళ్ళి ఉంది, మనవరాలు పెళ్ళి. బాబు అదేదో చూసేసి అదేదో పండో కాయో కాసేస్తే దానికి నా పేరు పెట్టేసి నా చేతులది ముక్కులది దానికి ఇచ్చేసి నేను వచ్చేస్తానని చెప్పు నాయన యేసుబాబు. కానీ నీ కోరిక చిన్నది కాదు. ఆడికి పెళ్ళి అవ్వడమే ఈ రోజుల్లో అసలు చేసుకుంటున్నారా? 40-35 వస్తే కానీ ఆవిడకి పెళ్ళి అవ్వట్లేదు. ఈ కాలంలో ఈ ముసలిదానికి పెళ్లి కోసం దాన్ని చావు వాయిదా వేసుకోమంటాను దేవుని. డాక్టర్ గారిని చూస్తుంటే ఆవిడ అంటుంది, పాస్టర్ గారు మీకు భలే కేసులు దొరుకుతాను. ఏం చెప్పంటావు అమ్మా? సర్లే ప్రార్థన చేద్దాం. డాక్టర్ అమ్మ చెప్తుంది, నీకేం కావాలంటే అవి తినే అని సార్. అప్పుడే అన్నీ తినేను. అప్పటికి అర్థమైపోయింది అన్నీ తినేమని ఎప్పుడు చెప్తారు? ఆవిడ నవ్వి నా కేసు ఒకసారి చూసి చేయండి ప్రార్థన అని వెళ్ళింది. అదొక నవ్వు. ఏం ప్రార్థన చేయను? నేను కూడా నవ్వుకున్నాను. కానీ దేవుని స్తోత్రం, బతికిసింది ముసలిది. ఆవిడ మనోసంకల్పం ముందు మా ప్రార్థన ఎందుకు పనికిరాలే, చక్కలేసి కూర్చుంది అంతే. డాక్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు ప్రేయర్ పవర్ఫుల్లే అంది. ఎంత పెద్ద బొట్టెట్టుకున్న ఆవిడ కూడా
దాన్ని అవునమ్మా మరి ఏదో ఒకటి అనుకోపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ ముసలిది పెళ్ళి అయ్యేంత వరకు ఉంది, ఆ పిల్లకి పేరు పెట్టింది, ముక్కులది చెవిది తీసి ఆ పిల్లకి ఇచ్చింది, ఆ తర్వాత చనిపోయింది. ఆమె కోరిక జరిగింది. ఒకవేళ అలా వాయిదా వేయించాల్సిన పరిస్థితి వస్తే నీ హృదయముకు నచ్చినట్టు చేస్తావా, దేవుని హృదయం నచ్చినట్టు చేస్తారా? ఆప్షన్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? నీ చిత్తము జరుగునుగాక అని చెప్తావా? ఇష్టపడతామా? మొన్న తల్లిగారు వచ్చి ఇక్కడ ఉంది ఆవిడ, పాస్టర్ గారు మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడని మీరు బాధపడకండి అంది. నాకెందుకు బాధ? లేదమ్మా నేను బాధపడలేదు తల్లి అన్నాను. అదే ఎందుకంటే ప్రార్థన అందరికీ పాస్ చేయాలని ప్రభుని అడుగుతారు కదా, ఫెయిల్ అయ్యాడని ఏమనక ఫౌండేషన్ గట్టుకుంటే ఈ సంవత్సరం కూడా అక్కడే ఉంచుదాం అంది. నీళ్ళటి తల్లిలో ఉండాలి, మాకు ప్రార్థన సుఖమవుతుంది. ఎందుకంటే పరీక్షలు నెట్టోడికి మాకు టెన్షను, రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మీకన్నా ముందు నాకు టెన్షన్. ప్రభువా ఈ ఫోన్ వస్తుంది ఇప్పుడు ఏడు చెప్తారు వాళ్ళు, అందరూ ప్రార్థన చేస్తాం, అందరిలాగే మీలాగే ఉంటాం, మీరు అందరికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తల్లులాగే నేను కూడా ఒక పూట రోజంతా ఉన్నాను కానీ ఒక పూట ఉంటాను పరీక్షలంటే. ఎందుకంటే ఏమో దేవుని సంఘంలో బిడ్డలందరూ తలగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి నాకు ఆ కొంత అత్యాశ ఉంది కాబట్టి, ప్రభు నా పిల్లలు పరీక్షలు వెళ్తున్నారు ఈ పూట వీళ్ళని కూడా నువ్వు నిలబెట్టని చెప్పి మీరు ఏ పరీక్ష నాకు చెప్పినా ఆ పూట ఉంటాం, ప్రార్థన చేస్తాం. అలాంటి పరిస్థితిలో ఆమె వచ్చి ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది, ప్రార్థన ఏం పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు నా కొడుకు నుంచే అంటే అమ్మయ్య అనిపించింది. అలాగే ఎంతమంది తల్లులు పిల్లలు వెనకండి మాటలుగా చెప్పు, నువ్వు ఎలా ప్రార్థన చేయమని మీరు వెళ్ళి కోరుకుంటారు మళ్ళీ వెళ్ళి. అంటే ఒక దేవుని ఉద్దేశం ఇది అని తెలిసి అది నీ చిత్తం కాదు, నా ఇష్టంలో ఇది లేకుండా ఉండాలి అని అడిగితే ఆ టైంలో నీ హృదయం వదిలేయగలవా? ఎఫ్సి పత్రిక రండి, 5వ అధ్యాయం 16వ వచనంకి రండి. ఎఫిషియన్స్ 5:16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇక్కడ ఈ పదం ఎందుకు వాడుంటాడు? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాకుండా, అజ్ఞానుల వలెనో కాకుండా, సమయం విషయంలో మీకు నచ్చినట్లుగా కాకుండా దేవుని చిత్తం ఏదో గ్రహించి కదా మీరు అడగాలి. నీ చిత్తమైతే ఇవ్వు, లేకపోతే వద్దని వదిలేయాలి కదా. వదిలేయకుండా దాన్ని పట్టుకుని పోరాటం ఏంటి, దాని గురించి ఆరాటం ఏంటి, దాని గురించి ప్రార్థనలు ఏంటి, దాన్ని గెలవాలనేటువంటి మీ ప్రార్థనలు ఏంటి? అసలు దేవుని చిత్తం ఏమైందో సరేని దానిలో మీరు పోరాడాల్సిన పని లేదు, జ్ఞానంగా ఉండాలి. మీరు ఆ పరిస్థితుల్లో మీరు ఎంత స్వార్థంగా ఉన్నా ఆ నిస్వార్థతకు తగిన ప్రతిఫలాన్ని ఆశించడం తప్ప ఏమీ చేయడానికి వీలేదు. టీచర్ గారు వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టాను, పిల్లలందరి కోసం బ్లడ్ పెట్టాను, వాళ్ళందరూ పరీక్షల కొరకు నేను ప్రిపేర్ చేశాను, వాళ్ళకందరికీ ఏది కరెక్ట్గా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ జీవితం ఉపయోగపడుతుంది అవన్నీ చేశాను. ఎగ్జామ్కి వెళ్తున్నారు, నా స్టూడెంట్స్ 70 మంది పరీక్షలు రాస్తున్నారు. విజయం వచ్చినా రాకపోయినా, విజయం వస్తే నన్ను నా స్కూల్లో ఉంచుతారు. ఒకవేళ వాళ్ళల్లో 50% పాస్ అయ్యి 50% ఫెయిల్ అయితే నన్ను స్కూల్ నుంచి పంపించేస్తామని చెప్పారు. ఏది జరిగినా దేవుని చిత్తమే. నేనైతే సిన్సియర్గా నా హార్డ్ వర్క్ నేను చేశాను, రిజల్ట్ నాకు సంబంధం లేదు అంది ఆవిడ. ఉద్యోగం పోతుంది ఆవిడది, హైలీ పెయిడ్ మ్యాథమెటిక్స్ టీచర్ ఆవిడ. తీసేస్తారు, నీకు రిజల్ట్ 90% రాకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేశారు వాళ్ళు. ఆమె ఒకటే చెప్తుంది, నేను నా ఎఫర్ట్ పెట్టాను, పాస్ అవ్వాలని ప్రార్థన చేయాలని నాకు అవసరం లేదు, నా 90% 100% రావాలని నాకు ఆశ లేదు, నా పిల్లలు ఎఫర్ట్ పెట్టకపోతే నాకు సంబంధం లేదు, నా సిన్సియర్ ఎఫర్ట్స్ నా పర్ఫెక్ట్గా ఉన్నాయి, నేను దేవుని చిత్తం అయితే నేను ఉంటాను, లేకపోతే లేదు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఈ శాలరీ కాకపోతే తక్కువ పని చేసుకుంటాను, నేనైతే తప్పు చేయలేదు కాబట్టి యథార్థంగా ఉన్నాను సార్, నేను ఇలాగే ఉండేవాడిని. శబాష్ అనిపించింది. ఒక క్రైస్తవురాలుగా అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తులు బతకాలి. అంతేగాని ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ కోరికలో దేవుని యొక్క నీ హృదయం కొరకు, నీ కోరికల కొరకు దేవుని హృదయాన్ని సైతం మార్చే ప్రార్థనలు చేస్తున్నారే. చాలా ప్రార్థనలు ఎలాగే ఉన్నాయి ఈరోజు. ఎందుకో ఆ విషయాలలో దేవుని ఆనందం కోసం నీ హృదయాన్ని మార్చుకోలేకపోగా ఆయన హృదయాన్ని మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమయము గురించి మాట్లాడితే అక్కడ దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి అని చెప్తున్నాడు. అక్కడ దేవుని చిత్తము ప్రకారము మీరు అలా చెయ్యకపోతే దాని నష్టమని కూడా చెప్తున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించండి. అవివేకంతో అడక్కండి, అవివేకంగా ప్రవర్తించకండి. సమయం విషయంలోనూ జ్ఞానులుగా అజ్ఞానులుగా ఉండేటప్పుడు దేవుని చిత్తం ఏంటి, టైం విషయంలో దేవుని చిత్తం ఏంటి, ఈ టైంలో అది అవ్వకపోతే ఎలా ఉండాలి, అయితే ఎలా ఉండాలి, అవ్వలేని పరిస్థితులు ఉంటే దేవుని చిత్తం కోసుకుని నేను ఎలా ఉండాలి, దేవుని యొక్క చిత్తమునకు సమయముకు లింక్ పెట్టాడు. అక్కడ చూడండి ఆ వచనం,
సో ఏ సర్కమ్స్టెన్సెస్లో మీకు టైం బౌండ్ సిచ్యువేషన్స్ మీ ముందు వస్తాయో అక్కడ దేవుని చిత్తం కోసం వెయిట్ చేయండి. ఈ రాత్రి జడ్జిమెంట్ వచ్చేస్తుంది. జడ్జిమెంట్ ఫర్గా రావాలనే ప్రతి ఒక్కడూ కోరుకుంటాడు. ఈ పార్టీ నువ్వు దేవుని చిత్తంలో ఉండి జైల్లో నేను కోర్టు వాయిదాలకు వెళ్ళేటప్పుడు ఒక సందర్భంలో ఒక విషయాన్ని నేను చూశాను. మరి ఖాళీగా ఉండకుండా కాగితాలు ఇస్తుంటే నేను ఎవరికైతే కాగితం ఇచ్చానో ఆ అమ్మాయి అంది, బాబు నేను యేసుప్రభుని నమ్ముకుందాం అనుకుంటున్నాను, నమ్ముకుంటే ఈ గొడవ అంతా పోద్దని ఒక ఆవిడ మా ఇంటి పక్క ఆవిడ చెప్పింది, నిజమేనా అంది. మనకు ఎలా ఉంటుంది ఆ టైంలో? ఒక ఆత్మ దొరికిసింది కదా, దొరికిలేదా? రెడీ టు యూజ్. అందుకని మనం ఖచ్చితంగా అమ్మ దేవుడు కార్యం చేసేస్తాడు అనిసాను. అయితే ప్రార్థన చేయ బాబు, యేసుప్రభుని నమ్ముకుంటానని బొట్టు బెల్ట్ తీసి ఇక్కడ అంటించేసుకుంది. అంటే ఒక మెట్టు పడిపోయింది, ప్రార్థనకు వచ్చేసింది, ఈ ఆత్మ దొరికిపోయింది. ప్రభువా రక్షించేసావని చెప్పి విశ్వాసంతో మరిచెట్టు కింద నువ్వు ప్రభువా ప్రకృతి సాక్షిగా, చెట్టు సాక్షిగా, పుట్ట సాక్షిగా ప్రార్థన చేస్తున్నాను, ఈవిడ యేసుప్రభు నమ్మేసుకుంది, నువ్వు కార్యం చేశాను. 5 నిమిషాల తర్వాత మరొక ఆవిడ వచ్చింది, బాబు నువ్వు ఇందాక ఆవిడకి ప్రార్థన చేస్తున్నాను, గెలుస్తుందని చెప్పావు కదా, నాకు కూడా, నేను కూడా యేసుప్రభు నమ్ముకుంటాను, నాకు కూడా మరి దేవుడు గెలిపిస్తాడు కదా. డౌట్ ఏముంది? నువ్వు విన్నది రైటే, నేను చెప్పింది రైటే, నేను చెప్తున్నది రైటే, దా నీకోసం కూడా ప్రార్థన చేస్తాను. ఈవిడ ఇంకొక స్టెప్ ముందుకేసి మోకాళ్ళు వేసింది. కోర్టులో అందరూ చూస్తుండగా మోకాళ్ళు వేసేసింది. మోకాళ్ళు వేసి ముసుగేసుకుని 2 చేతులు పైకెత్తి కాగితాలని కింద పడిపోయి ఎగిరిపోతున్నా కూడా దాన్ని ఊసేయాలా, నువ్వు ప్రార్థన చేయంది. ఆహా, అంత విశ్వాసం ఇజ్రాయేలులో మట్టుకు నేను ఇంతవరకు చూడలేదని యేసు ఆశ్చర్యపోయినట్టు నేను ఆశ్చర్యపోయాను. పేపర్లు ఎగిరిపోతున్నా సరే ఆవిడ చేతులు ఎత్తింది. నేను కూడా చేతులు ఎత్తి యేసయ్యా స్తోత్రం అని చెప్పి ఆమె అని చెప్పాను. అమ్మ అయిపోద్ది అన్నాను సార్. ఇద్దరిది ఒకటే కేసు అంది. అయిపోయా నా ప్రార్థన. ఒకే కేసు. ఆవిడ యేసుప్రభు నమ్ముకుంది, కక్షిదారులు ఈవిడ యేసుప్రభు నమ్ముకుంది. ప్రార్థన చేసిన హీరో నేనే. చూడండి నా బాధ. అంటే ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు అమ్మ? 8 సంవత్సరాలు తిరుగుతున్నా. ప్రభువా ఎరకట్టలో పెట్టావు. జడ్జిమెంట్ ఈ రోజేనట. అది ఆవిడ నమ్ముకుంటుంది, ఈవిడ నమ్ముకుంటుంది. ఒక ఖచ్చితంగా గెలుస్తుంది, ఇద్దరు ఎవరో ఒకళ్ళు. అది నా ప్రార్థన వాళ్ళ ప్రార్థన కాదు, జడ్జిమెంటే. ఇప్పుడు రెండో వాడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? నేను ఉండాలా, పారిపోలే? ఇంకోసారి ఎవడైనా యేసుప్రభు గురించి చెప్తే రెండో వాడు నమ్ముతాడా? ఇప్పుడు ఇద్దరు వాది ప్రతివాది, వాళ్ళ కోర్టులు, లాయర్లు, ఫీజులు, ఖర్చులు, తిరుగుళ్ళు, ఇన్ని రోజులు శ్రమ ఒక ప్రార్థనతో జరిగిపోద్ది అనుకునే ఆ అవిశ్వాస మాటలతో చేసిన ప్రార్థన వాళ్ళకి నమ్మకాన్ని కలిగించే ప్రార్థనలే. కానీ ఆ ఇద్దరి మధ్యలో నేను ఎంత బలహీనుడిగా మారిపోయింటాను ఒకసారి చూడండి. జడ్జిమెంట్ పీక్ టైంలోకి వచ్చేటప్పటికి సద్వినియోగం చేసుకునే సమయంను జ్ఞాపకం చేసుకుని చిత్తంలోకి రావడం నేర్చుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ దై విల్, ఇది ఎండ్ అయితే ప్రభువా, ఈ టైంలో వచ్చే రిజల్ట్ ఏదైనా నీ చిత్తమే, దానిని నేను అంగీకరించేటట్లు నన్ను రెడీ చేయి. అది ఆన్సర్. ఇట్స్ నాట్ ద విన్, ఇట్స్ నాట్ ద విక్టరీ, ఇట్స్ నాట్, అది ఆ సమయంలో నాకు కావాల్సినట్టు పాజిటివ్ ఆన్సర్ కాదు. మే ఇట్ ఈస్ ఎ నెగిటివ్, మే ఇట్ ఈస్ ఎ లాస్. ఒకవేళ అది చావే కావచ్చు, జీవం కాకపోవచ్చు, విజయం కాకపోవచ్చు, సంతోషం కాకపోవచ్చు, తృప్తి దొరకపోవచ్చు, ఆనందం దొరకకపోవచ్చు, విజయం నాకు రాకపోవచ్చు, పరిస్థితులు నాకు అనుకూలంగా రాకపోవచ్చు. సమయం వచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చే నీ సమయం వచ్చింది. ఇప్పుడు నేను తొందరపడిపోయి దాని విషయంలో నా హృదయాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా మార్చడానికి అవ్వదు. నీ హృదయంలో ఏదైతే జరుగుతుందో దానికి మరణము నీ చిత్తం అయితే దాన్ని నువ్వు తీసుకెళ్ళు, కానీ నా ఇష్టం నెరవేర్చొద్దు అని నువ్వు చెప్పాలి. ఎండ్ టైంకి వచ్చేటట్టుగా అది వచనం. అనేక జడ్జిమెంట్స్, రిజల్ట్స్లో మీరు ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? రిజల్ట్ వచ్చేస్తున్నాయి చెప్పండి. ఈరోజు రిజల్ట్స్, బాబు అసైన్మెంట్ అదేంటిది, ఏం టెస్ట్ అది ఈ మధ్య చెప్తున్నారు, SA3 SA4 అంటే మార్కులు రేపు వచ్చేతండి. ఐఏఎస్ గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చినట్టే. వచ్చేస్తాయా? పర్వాలేదులే. ప్రార్థన చేసేటప్పుడు కూడా మీకు లైఫ్ అండ్ డెత్ అనుకోండి, ఏం ప్రార్థన చేస్తారు ఆ పూట? ఎలాగో ఒకలాగా నీ చిత్తం చేయంటారా, లేకపోతే ఈ ఒక్కసారికి బాబు యేసుప్రభు ఉంటే గడ్డం మంది ఇంటికి ఉంచరండి. ఒకవేళ యేసు నీ ముందు కూర్చుంటే ఏం చేస్తారు? గడ్డం పట్టుకుని పీకి మొత్తం ఇంటికలను తీసుకొని ఊడిపోయి యేసుప్రభు ఎలాగే నువ్వు చేసేస్తావు కదా అని అడుగుతానే ఒప్పించేస్తాం కదా యేసుప్రభుని. ఎంతైనా బతినాడతాం, ఎంత పరిస్థితి అయినా బతినాడతాం. రిజల్ట్ డెడ్ అండ్ టైంలో నీ చిత్తం చెప్పు అని చెప్పగలవా? ప్రమోషన్ లిస్ట్ అక్కడ వస్తుంది, నీ ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే వదిలే ప్రభువా. రిజల్ట్ ఈ రాత్రి వస్తుంది, నీ ఇష్టమైతే జడ్జిమెంట్, లేకపోతే వద్దు ప్రభువా. నీ ఇష్టమైతే పనిష్మెంట్, లేకపోయినా ప్రాబ్లం లేదు ప్రభువా. నీ ఇష్టమైతే నాకు గ్రేస్ ఇవ్వు, లేకపోయినా వదిలేదు ప్రభువా. వాళ్ళు వెళ్ళారు, ఈ రాత్రికి విషయం చెప్తారు, పండో కాయో ప్రభువా
పండో కాయో వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదా, నీ ఇష్టమే చేయి ప్రభు, ఎండ్ టైం కదా, లాస్ట్ మినిట్ కదా, దస్ నో దై విల్, నీ చిత్తమే తప్ప మై విల్ లేదు. ఎంతమంది చెప్పగలరలా? అంటే దేవునికి నా శరీరం ఉపయోగపడాలని నీకుంటే నువ్వెప్పుడు నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని దగ్గరికి రావు. నేను చెప్పే భక్తి పరాకాష్ట, నువ్వు చేసే భక్తి ప్రాథమికమైన శక్తి ఏమో. కొంచెం పైకి ఎక్కడో నేర్చుకో. ఈ భూమి మీద బ్రతుకుతున్న నీ శరీరం ప్రభువుకు ఉపయోగపడే ప్రయోజనార్థం వాక్యానుసారమైన జీవితం చూపించడానికి ఆయనే వాక్కు అయి ఆయనే మన మధ్య సంచారం చేసిన జీవితం జీవించాలి. అలాంటి జీవితానికి నీ మైండ్, నీ ప్రాణం, నీ శరీరం, ఫుల్ బాడీ రెడీ చేయాలి. ఎంతమంది సిద్ధపడతారు? ఇప్పటికే మన ప్రార్థనలో కొంచెం మైండ్ టర్న్ చేయాలని అనిపిస్తుంది, కానీ లోపల పరిస్థితులు ఒప్పుకోవట్లే, సంతోషాలు వదలట్లే, తృప్తి వదలట్లే, ఆకలి సావట్లే, కోరికలు చచ్చిపోవట్లే, మనస్సు ఒప్పుకోవట్లే. కానీ యేసు ప్రభు ఎలాగైతే తన శరీరం కంప్లీట్గా సబ్మిట్ చేశాడో అట్లా మనల్ని మనం వదులుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు సహాయం మనకి తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దాం.